అందరికీ నమస్తే అండి. ఈరోజు 23వ తేదీ జూన్ నెల 2024 సంవత్సరం. జ్ఞానజ్యోతి జేకే స్టడీ సెంటర్ విశాఖపట్నం నుంచి ఈరోజు మనం ఈ సమావేశం జరుపుతున్నాము. లాస్ట్ వీక్ వాట్ టు డూ విత్ వాట్ ఈస్ అనే విషయం ప్రస్తావించాము. దాంట్లో అసలు ఏదైతే మన జీవితంలో ప్రత్యక్షమవుతుందో మనం ఉన్నదిగా జీవితంలో అంటే మానసిక రంగం నుంచి మనలో కంటెంట్ ఏదైతే ఉందో అది ఏదో రూపంలో బయటికి వస్తుంది. ఘటనల్లో ఏదో ఒక సందర్భంలో వస్తూనే ఉంది. అయితే దీనికి ఏం చేస్తున్నాం మనం, ఏం చెయ్యాలి అసలు అని మనం చూసినప్పుడు ఇదే ఆలోచనతో ఎదుర్కొంటున్నాం దాన్ని. అంటే దీని నుంచి ఎలాగా బయటపడాలి, దీని నుంచి ఎలా తప్పించుకోవాలి, ఇది ఎలా మర్చిపోవాలి, దీన్ని ఎలా మార్చాలి, దీన్ని ఎలా అదుపులో పెట్టాలి, ఇలాంటి ఆలోచనలతో ఏదో ఒకటి దాన్ని దాని మీద చర్య తీసుకునే ప్రయత్నం చేయటం జరిగిందనమాట. అందువల్ల అది అవగాహన కాకుండా పోయింది. అది ఏం చెప్పడానికి వచ్చిందో, దాంట్లో ఇమిడి ఉన్న అర్థం ఏంటో, దాంట్లో ఉన్న కారణం ఏంటో, దాని యొక్క స్వరూప స్వభావాలు ఎటువంటివో చూడడానికి వీలు లేకుండా పోయిందన్నమాట. ఎందుకంటే ఏ సెల్ఫ్ అయితే దీన్ని క్రియేట్ చేసిందో ఈ వాటిల్స్ని, ఎందుకంటే కంటెంట్ ఆఫ్ కాన్షియస్నెస్లో అంటే మన చైతన్యం మనం కాబట్టి ఆ దానిలోంచి తయారైందే వాట్ ఈస్ అనమాట. సో ఆ వాట్ ఈస్ అనేటువంటిది ఏంటి, సడన్గా ఏదో రూపంలో ప్రస్తుతంలోకి వచ్చింది. అయితే దాన్ని గతంలోనికి మళ్ళీ మార్చే ప్రయత్నం మనం ఏదో చేసి గతంతో దాన్ని ట్యాకిల్ చేసి మళ్ళీ దాన్ని ఏదో రూపాంతరంలోకి మార్చాలనే ఒక ప్రయత్నంలో అది అర్థం కాకపోగా మళ్ళీ ఆ సెల్ఫ్ అనే కేంద్రం బలపడుతూ వస్తుంది అన్నమాట. అంచేత దెర్ ఇస్ నో అండర్స్టాండింగ్ అబౌట్ ద వాట్ ఈస్. అందుకనే ఈ వారం కూడా మనం దాంట్లోకి వెళ్ళబోతున్నాం. అండర్స్టాండింగ్ వాట్ ఈస్ అనేది తదుపరి మనం గత వారంలో సమయాభావం వల్ల కొన్ని ప్రశ్నలు, కొన్ని ఎంక్వైరీస్కి మనం సరైన డైలాగ్ చేయలేకపోయాము. అందుకని ఈసారి చూద్దాం, ఎంతవరకు వీలైతే అంతవరకు చేస్తాం తప్పకుండా. అయితే మొదటి ఆటంకాలు మనం చూసాం లాస్ట్ వీక్. ఒకటి ఏంటంటే ఆదర్శం ఉన్న దాని నుంచి ఇలా కాదు, అంటే ఒక కోపం ఉంది, అది శాంతంగా మారాలి. శాంతం అనేది ఆదర్శం, కోపం అనేది వాస్తవం. సో ఇలాగ ఆదర్శంతో ఉన్నదాన్ని డీల్ చేయటం వల్ల ఉన్నదాని నుంచి మనము తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. కానీ ఉన్నదాన్ని యథాతథంగా చూడటం లేదు. పైగా అక్కడ ఆ, ద్వంద్వం అనేది అంటే రెండు విధాలు ఆ, మనస్తత్వం ఒకటి తయారైంది. ఇది ఉంది, ఇది కాదు, అది కావాలి అని. అంటే ఉన్నది ఒకటి, కావలసింది ఒకటి, చేయబో మార్చడానికి చేసే ప్రయత్నం ఒకటి అనే దాంట్లో ఒక ప్రయత్నంతో కూడుకున్న ద్వంద్వాలు కనిపిస్తున్నాయి ఇక్కడ. సో అందుకని అది ఘర్షణకి లోనవుతుంది. ఇంకొక విషయం మనం చూస్తే తప్పించుకోవాలని పారిపోవాలనే ప్రయత్నం మనం దాని నుంచి చేస్తున్నాం. ఎందుకంటే వాట్ ఈజ్ బాధాకరమైనది అనిపించినప్పుడు దీన్ని ఎలాగా తప్పించుకొని పారిపోతాం అంటే ఏదో రకంగా ఒక ఆదర్శం పెట్టుకొని అదొకటి. రెండవది ఆ, దానికి బదులు ఆ, ఏం చేయాలి, ఉన్నదాన్ని మార్చడానికి ఎలాగా ఏంటి చేయాలి, సమర్థించడం చేసుకుంటుంటాం ఒకసారి, ఒక్కోసారి దాన్ని ఖండిస్తుంటాము. సో ఈ ఖండించడం కానీ సమర్థించడం కానీ అంగీకారం కానీ తృణీకారం కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఉన్నదేదో అది అవగాహన కాదు. ఎందుకంటే సెల్ఫ్
దాంట్లో నేను అనేది ఇంటర్ఫియర్ అవుతుంది. అందులో ఇంటర్ఫియర్ అవటం వల్ల ఉన్నదానికి బదులు, ఉన్నదాన్ని చూడడానికి బదులు, ఉన్నది ఉన్నట్టు ఏమవుతుందో చూడడానికి బదులు దాని నుంచి పారిపోవడానికో, దాని నుంచి మార్చడానికో, అదుపు చేయడానికో ప్రయత్నం ఉందన్నమాట. అప్పుడు డైరెక్ట్ పెర్సెప్షన్ లేదు దాన్ని, అంచేత అవగాహన కాదు ఇది. అలాగే ఆ, మాటతో మనము దాన్ని డీల్ చేయడానికి చూస్తాం. అంటే ఏదో ఇప్పుడు ఉన్నది అంటే, ఇప్పుడు సడన్గా ఏదో వచ్చింది, వస్తే దాంట్లో ఒక ఫీలింగ్ ఉంది. ఒక దుఃఖం అనుకోండి, లేదా ఒక లోభత్వం అనుకోండి, ఒక ఫీలింగ్ ఉంది. ఆ ఫీలింగ్లో ఏదో శారీరకమైన ఒక మార్పులు జరుగుతున్నాయి. మనసులో ఏదో ఒక భావ భావ ప్రకంపనలు జరుగుతున్నాయి. సో అది కొత్తగా ఆ క్షణం ఏర్పడింది, ఒక ఘటన వల్ల లేకపోతే ఒక ఆలోచన వల్ల ఏర్పడింది. అది ఏర్పడగానే ఏమవుతుందంటే దాన్ని మనము వెంటనే ఇది దుఃఖము అని పేరు పెడుతున్నాం, లేకపోతే ఇది భయము అని పేరు పెడుతున్నాం. పేరు పెట్టగానే ఏమవుతుందంటే గతముతోనే దాన్ని చూసి దాన్ని నిర్ధారణ చేసి ఇది ఉండకూడదు, ఇది ఉండాలి అంటే సమర్థనో ఖండనో ఏదో ఒకటి అనమాట, అంగీకారము తృణీకారము ఏదో ఒకటి దాని మీద చర్య తీసుకుంటున్నాం అనమాట. లేకపోతే మర్చిపోవడానికో, ఇది బాధాకరమైతే ఏం చేయాలి మర్చిపోవడానికి అని ఒక ప్రయత్నము ఏదో ఒకటి చేయటం అనమాట. సో అందుకని అక్కడ ఆ పేరుతో అంటే ఆ మాట అనేది ఉండేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా మనం చూడటం లేదు. ఆ మాట ఇంటర్ఫీర్ అయితే గతం ఇంటర్ఫీర్ అయింది అనమాట. అలాగే చూసినట్టయితే ఇంకొక కోణం లేదు, ఆలోచన లేనిదే ఒక భావోద్వేగం ఎలా ఉంటుంది దేని విషయంలో. సో ఒక ఎమోషన్ వచ్చిందనుకోండి, ఒక కోపం కానీ, ఒక భయం కానీ, ఒక ద్వేషం కానీ, ఒక అసూయ కానీ, అందులో ఏదో దుఃఖం కానీ వస్తే అది ఆలోచన కొనసాగుతుంటుంటే ఆ భావోద్వేగం కూడా కొనసాగుతుంది కదా. అచేత ఆలోచన అనేది కంటిన్యూస్గా బ్యాక్గ్రౌండ్లో ఉండబట్టే ఈ భావోద్వేగం అనేది, ఇమోషన్ అనేది అక్కడ ఆ, కలుగుతూ ఉందన్నమాట. అంచేత ఆలోచన దాన్ని కొనసాగింపు చేస్తుంది. ఇది చూడాలి ఇక్కడ అన్నమాట. అంటే ఆలోచన అనేది ఉంది, దాని నుంచే మనకి ఇది కంటిన్యూ అవుతున్నాయి. అంటే దుఃఖాన్ని కంటిన్యూ చేసేది, భయాన్ని కంటిన్యూ చేసేది, ఏదైనా ఒక వాటిని కంటిన్యూ చేసేది ఆలోచన మాత్రమే. అంచేత ఆలోచన దీనికి మూల కారణం అనేది చూడాలి. అందువల్ల అయితే ఆలోచన మూల కారణం అయితే ఆలోచనని ఏం చేద్దామని మనం అనుకుంటాం. కానీ యాక్చువల్గా ఆ లోభత్వం నేనే, ఆ దుఃఖము నేనే, ఆ అసూయ నేనే అని మనకి బయటపడుతుంది. ఎలా బయటపడుతుంది? ఎందుకంటే అక్కడ నేను అనేది కొన్ని భావాల యొక్క సమాహారం, కొన్ని ఆ, ముద్రల వల్ల, కొన్ని అభిప్రాయాలతో మనం నేర్చుకున్న మనము ఒక ఒక భావరూపం అది నేననేది. కానీ వాస్తవంగా లేదు అది. సో అందుకని ఈ భావాలు నేనే కదా, నాకంటే భిన్నంగా ఉన్నాయా? ఈ భావాలే నేను, నేనే ఈ భావాలు. కానీ నేనేం చేస్తున్నానంటే ఆ భావాల్ని మార్చాలి, ఆ భావాలను అదుపులో పెట్టాలి, ఏదో చెయ్యాలి అనుకొని ప్రయత్నం ఎప్పుడైతే మొదలు పెట్టానో అది ఘర్షణ అవుతుందన్నమాట. మనసు చేసే ట్రిక్లో ఇదొకటి. అందుకని అక్కడ ఏంటి, ఆ, ఎవరైతే ఆ భావం గురించి ఆలోచిస్తున్నారో, ఆ భావం గురించి చర్య తీసుకోబోతున్నారో అతను అదే అన్నమాట. చేత అక్కడ ఏముందంటే ద పెర్సీవర్ ఇస్ ది పెర్సీవ్డ్, చూసేవాడే చూడబడే విషయం. కాబట్టి అది నేనే అయినప్పుడు అక్కడ వేరేగా ఏముంది అక్కడ. కాబట్టి మనం చూస్తున్నామంటే ఏమిటి, ఆ నేను ఏంటి అనేది కనబడేలాగా చూడటం అనేది జరిగినప్పుడే ఆ నేను అర్థమవుతుంది. కానీ నేనుతో చూసినప్పుడు అంటే ఆలోచన నేను యొక్క ఒక ఆ, ఒక రూపాంతరం. అంటే ఆలోచన నుంచి నేను పుట్టింది, మళ్ళీ నేను ఆలోచిస్తున్నాను. కాబట్టి ఆ నేను ఆలోచన అనేది రెండు కూడా ఒకదానితో ఒకటి సంబంధింపబడి ఉన్నాయి. అయితే విడిగా అయిపోవటం వల్ల మనకి అంతర్యుద్ధం, ఘర్షణ
లేకపోతే కాన్ఫ్లిక్ట్ ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట. కాబట్టి ఇది కీలకమైన విషయం. దీన్ని చూడాలి. అంటే ఇది చూడాలంటే ఏం చేయాలి? చూసేవాడైనటువంటి నేను ఎవరు? గతం. గతం నుంచి చూస్తే చూడడం అనేది జరుగుతుందో అసలు? అంటే అక్కడ ఆలోచించేవాడితో కాకుండా ఒక నిశ్శబ్దంతో చూడాలి. నిశ్శబ్దం అంటే అక్కడ ఎరుక. ఎరుక అంటే అక్కడ ఎంపిక లేని విషయం అన్నమాట. అంటే మంచిది చెడ్డది, ఇది ఇది ఫలానాది, ఇది ఫలానాది కాదు, లేకపోతే ఇలాగా చెయ్యాలి, ఇలా చేయకూడదు అని అన్ని రకాల ఆలోచనలతో గుర్తింపులతో సాగేది అన్నమాట. ఇది ఆలోచించేవాడు ఉన్నప్పుడు ఎంపిక ఉంటుంది. ఆ ఎంపికతో చూపు ఉంటుంది. అందువల్ల అది అంతం కాదన్నమాట. కానీ ఎప్పుడైతే తానే అది అని చూస్తున్నాడో అక్కడ ఎంపిక లేదు, కానీ కేవలం చూడటం ఉంది. అంటే ఆలోచనతోటి ఆలోచనని చూడడం వల్ల ఏమీ లాభం లేదు. ఎందుకంటే ఆలోచించేవాడు కూడా ఆలోచనే కాబట్టి. కాబట్టి ఆలోచనతో ఆలోచనని చూసినప్పుడు అది ఖండిస్తుంది, లేకపోతే సమర్థిస్తుంది, లేకపోతే దాన్ని అంగీకరిస్తుంది, తృణీకరిస్తుంది. ఇలాంటి చర్యలన్నీ జరుగుతాయి. కానీ అప్పుడు ఏమవుతుందంటే ఎక్కడి విషయం అక్కడే ఉంటుంది. దాని విషయంలో ఏ మార్పు రాదనమాట. పైగా నేను బలపడుతుంది, ఘర్షణ అనేది కొనసాగుతుంది. ఇది ఒక ముఖ్యమైన దర్శనం. అయితే వాట్ ఈజ్ని అర్థం చేసుకోవాలనే ప్రయత్నము మనము చేస్తాం. ఇదేంటి? నాకు అసలు ఎందుకు కోపం వచ్చింది? ఎందుకు భయం వచ్చింది? ఎందుకు నేను లోపత్వంలో ఉన్నాను అని మనము దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే అది అర్థం కాదు. ఎందుకంటే అది అర్థం చేసుకోవడానికి ఎవరు అడుగుతున్నారో ప్రశ్నలు? అర్థం చేసుకోవడానికి దాన్ని పుట్టించిన వాడే ఆ ప్రశ్నను అడుగుతున్నాడు మళ్ళీ. అంటే ఆ కోపం ఎవరి వల్ల కలిగిందో, ఎవరిలో ఉందో అతనే మళ్ళీ ఇదేంటి అదేంటి అని, అది ఎందుకు వచ్చింది, ఇలాగా ప్రశ్నిస్తున్నాడు అనమాట. అంచేత అది కూడా గతం యొక్క కొనసాగింపే. ఎందుకంటే కోపం గురించో లేదా భయం గురించో దుఃఖం గురించో కొన్ని గ్రంథాలు చదివామనుకోండి, ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్క పేరుతో ఉంటే ఆ గ్రంథం పఠించాం. అయితే కోపం గురించి చాలా రకాల విషయాలు రాసేది నాకు అర్థమైంది అని ఉంటాం. ఏమర్థమైంది అంటే ఆ కోపం గురించి చేసిన వివరణ కోపమా, ఆ కోపం గురించి చేసిన ఒక విశ్లేషణ కోపమా, ఆ కోపం యొక్క స్వరూప స్వభావాలు వర్ణిస్తే అది కోపమా? అంచేత ఇక్కడ ఏ వర్ణన, ఏ యొక్క అది వాస్తవంగా అది కాదన్నమాట. కాబట్టి అది పేరుతో గుర్తింపుతో కొనసాగినటువంటి ఒక విషయం. అక్కడ ఆలోచన ఉంది. అక్కడ జరిగిన విషయం, జరుగుతున్న విషయం, దాన్ని ఎలా ఉంటే అలాగ ఎవరైతే చూడగలుగుతారో, అలా చూడగలగడానికి మనకు కావాల్సింది నిశ్శబ్దం. అంటే పేరు లేకుండా దాన్ని, ఆ ప్రస్తుతాన్ని గతము లేకుండా చూడగలిగేటువంటి ఒక సందర్భం అన్నమాట. అంచేత ఇక్కడ అలాంటిది జరిగినప్పుడు ఏముంటుందంటే సమస్యలోనే సమస్యకు జవాబు ఉంటుందన్నమాట. సో వాట్ ఈజ్ ది ప్రాబ్లం కాబట్టే కానీ దాన్ని దాటి వెళ్ళాలని చూస్తుంది కదా. అంతే. అక్కడ ఏం చేయాలి? ఏం చేయాలి? అంచేత దాటి వెళ్ళే ప్రయత్నము ఇదంతా ఎక్కడి నుంచి పుడుతుంది అది మనం చూడాలి. అంచేత అలా చూసినప్పుడు ఏమైంది? సమస్య అనేది నుంచి ఒక జవాబు కోరుకోవడం కాదు, సమస్యతో అది ఏంటి, అది సమస్య లేకపోతే ఏంటి అనే విషయమే కాదు అది. అది ఏంటి? ఇష్యూ ఏదో ఉంది అక్కడ, అంతే. దట్ ఈ వాట్ ఈస్. ఏదో కదులుతుంది, ఆలోచన కదులుతుంది, దానివల్ల ఏదో లోపల జరుగుతుంది, అది సరికొత్తది. అంచేత అది ఏంటి అనేటువంటిది మనం ఎప్పుడైతే ఒక ఆ, ఎంపిక లేని ఎరుకతో చూస్తామో ఆ సమస్య అనేటువంటిది మనల్ని పీడిస్తుంది. ఇది సమస్యగా చూస్తున్నాం, అది ఒక ఇష్యూగా చూస్తున్నాం, ఇది ఒక ఛాలెంజ్గా చూస్తున్నాం ఆ బాటిల్స్ని. ఈ భయం అనేది పోవాలి, ఈ దుఃఖం నాకు ఉండకూడదు అని తరతరాలుగా మనిషి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు, వేలాది సంవత్సరాలుగా. కానీ
కాన్షియస్నెస్లో అదే ఉంది. ఎందుకు అలాగ వీలు కాదు? ఎందుకంటే మనిషి తన ప్రయత్నంతో దాన్ని దాటి వెళ్ళలేడు. అంచేత అది సమస్యతో ఉన్నప్పుడు, అంటే ఆ ఇష్యూతో ఉండేటప్పుడు దాన్ని ఒక సమస్యగా మార్చకుండా ఆలోచన అసలు ఉన్నదాంతో ఉండి చూస్తుండేటప్పుడు అది రూపాంతరం చెందుతుంది. కానీ దానికి మనం ఏదో రకంగా ఏదో చేద్దాం అనుకుంటే అది ఇంకా బలపడుతూ వస్తుంది అన్నమాట. ఇది ఒక ముఖ్య అంశం. అంటేగా వాట్ ఈజ్ ని చూడాలి అని అంటే గతం అనేటువంటి కళ్ళద్దాలు తీసేసి చూడాలి. అంటే మనం దేన్ని చూసినా ఆ గతం అనే దాని యొక్క ప్రభావంతోనే, ఆ కళ్ళద్దాలతోనే మనం బయట ప్రపంచాన్ని, బయట మనుషుల్ని అన్నిటినీ చూడటం వల్ల ఏమవుతుందంటే ఉన్నది ఉన్నట్టుగా చూసే అవకాశం పోయింది. కాబట్టి అది వీలు కాదు, అర్థం అర్థం అవ్వదన్నమాట. కాబట్టి ఆ కళ్ళద్దాలని మనం తీసి చూడడం అంటే ఆ గతం లేకుండా చూడటం. ఇక్కడ మళ్ళీ ఫిజికల్ వాటీస్ అని, సైకలాజికల్ వాటీస్ అని రెండు వాటీస్ని మళ్ళీ మనము పెట్టుకుంటామన్నమాట. అది కరెక్టేనండి. కానీ ఒక ఫిజికల్గా కొన్ని నీడ్స్ వస్తే అవును, వస్తాయి. దాంట్లో కాన్ఫ్లిక్ట్ ఏముంది? దానికి అటెండ్ అవుతాము అంతే. అయితే ఆ, అయితే సైకలాజికల్ నీడ్స్ అనేవి మనము క్రియేట్ చేసుకుంటాం. అంటే కొన్ని అవసరాలు కాకుండా కోరికలనే అవసరాలుగా మార్చుకొని ఇవి కూడా నా జీవితంలో ఫుల్ఫిల్ అవ్వాలి అని పెట్టుకొని అంచేత దాన్ని మనం దాంతో వర్రీ అవుతుంటాం అన్నమాట ఎఫర్ట్లో. అయితే ఉదాహరణకి ఒక విషయం, అది అలా ఉంచండి. ఇంకొక టాపిక్లోకి వస్తే, ఉదాహరణకి ఒకరికి క్యాన్సర్ వచ్చింది. అయితే ఆ, అతను ఒక కెమోథెరపీ అటెండ్ అయ్యాడు. అయితే కెమోథెరపీ లేకపోతే సర్జరీ ఏదో ఒకటి చేయించుకోవడానికి నివారణ కోసం అతను ప్రయత్నించాడు. కానీ అది నివారణ కాలేదు. సరికదా మరిన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఇంకా ఆ, అందులో చోటు చేసుకొని ఇంకా అది వ్యాపించడం మొదలుపెట్టింది సర్జరీ అయిన తర్వాత కానీ, ఈ కెమో వల్ల కానీ. అయితే దానికి అనేక మందుల్ని వాడారు. మళ్ళీ కొత్త రోగాలకి, కొత్త సైడ్ ఎఫెక్ట్స్కి దారి తీసింది అది. ఆ తర్వాత ఆ, స్థూల మానసిక స్థితిలో అప్పుడు వచ్చిన వాట్ ఈజ్ ఏమిటి అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట. ఇక్కడ మనం చూసినట్టయితే స్థూలమైనది శారీరకమైన బాధ అది ఉంది. అంటే యాక్చువల్గా దట్ ఈస్ ది దట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ అంతే. అది ఎవరు వర్ణించటం లేదు, వివరించటం లేదు, అది ఉంది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అలాగే మానసికమైన బాధ వస్తుంది. వచ్చినప్పుడు ఏంటి? ఆ బాధ వల్ల, అంటే శారీరకమైన బాధ ఏం చేస్తుంది? అది ఒక నిర్వేదం వస్తుంది, ఒక నిరాశ వస్తుంది, ఒక నిస్పృహ వస్తుంది. నేను చనిపోతానేమో అనే భయం వస్తుంది. ఇంకా నా చుట్టూ ఉండే వాళ్ళ గురించి ఏంటి అనే ఆలోచనలు వస్తాయి. ఇంకా అనేకమైన వస్తాయి. సో బ్రతకాలనే ఆశ, మళ్ళీ నిరాశ మధ్య సంఘర్షణ వస్తుంది. సో ఇదంతా కూడా సైకలాజికల్ వాటీస్, అంటే మానసికంగా వస్తాయన్నమాట. అయితే శారీరక బాధల నుంచి మందుల వల్ల ఆ క్యాన్సర్కి ఒక ఉపశమనం రావచ్చు, కానీ అది పరిష్కారం కాదు కదా. అలాగే ఒక మానసిక వేదన, భయం, దుఃఖం నుండి కూడా బయటపడే మార్గము లేదు. కాబట్టి దాన్ని కూడా మర్చిపోవడానికి, మనిషి సరిపెట్టుకోవడానికి, సమర్థించుకోవడానికి ఏదో ఒకటి, ఇది నా తలరాతను, లేకపోతే నా తలక విధి అని, కర్మను నేను అనుభవించి తీరాలను, ఏ జన్మలో చేసిన పాపము కాబట్టి అది వస్తుందను, ఏదో ఒకటి మనిషి ఒక థియరీ, ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని దాన్ని సమర్థించి దాన్ని మర్చిపోవడానికి, దాన్ని సరిపెట్టుకోవడానికి ఒక ప్రయత్నిస్తాడనమాట. అయితే ఏంటి, ఎన్ని సమర్థించడం చేసినా కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ అదే ప్రత్యక్షం అవుతుంది. ఇది మనకు బాగా తెలుసు. అంచేత ట్రూత్ ఏంటి? దేర్ ఇస్ నో ఎస్కేప్.
ఫ్రమ్ దట్ వాట్ ఈస్ ఇన్ ఎనీ వే. అంటే ఉన్న వాట్ ఈస్ నుంచి ఎలాగ ఎంత ప్రయత్నం చేసినా తప్పించుకోవడం అనేది జరగదు. అప్పుడు ఏం చేస్తాం? అదేం చేస్తాం, కర్మ అనుభవం తీరాలి కదా అంటూ ఒక అంగీకారం, భరించటము, జరగాల్సింది జరుగుతుందిలే, నేను నిమిత్తం మాత్రమే కదా అంటూ కొన్ని రకాల ఆధ్యాత్మికంగా కొన్ని ఫిలసాఫికల్ సెంటెన్సెస్ వాడడం, అది సరిపెట్టుకోవడం. సో భగవంతుడిని, సమాజాన్ని, తనని, అందరికీ అందరినీ కూడా నిందించటం, మళ్ళీ వాళ్ళేం చేస్తారని పక్కన మళ్ళీ సమర్థించుకోవడం, ఇలాగా మనస్సంతా కకలా వికలం అవుతుందన్నమాట. అది దీనివల్ల ఇది, అంటే కొంతమంది అంటారు దేన్నైనా అంగీకరించాలండి, భరించాలి, ఇప్పుడు మనం ఏమి చేయలేం, మన చేతుల్లో ఏమీ లేదు అంటే అది అంగీకరించడమా? అది అంగీకరించడం అంటే ఏంటి? తృణీకారము, అంగీకరించటం. దీంతో ఎవరు వాటీస్ని దాటి వెళ్ళలేరు, అంటే ఉన్నది అది. కాబట్టి ఒక అంగీకారంతో దాన్ని సమస్య అదేమో సమాధి చేయగలమా, లేకపోతే తృణీకారంతో దాని నుంచి బయటపడిపోతాము. సో దాటి వెళ్ళలేమని తెలుస్తుంది. కొంచెత ఒకటే మార్గం, అదేంటి? వాట్ ఈజ్ని అవగాహన చేసుకున్నప్పుడే, అది అవగతం అయినప్పుడే, అది అర్థం అయినప్పుడే సంపూర్ణంగా దాని నుండి పరిష్కారం లభించి తీరుతుందన్నమాట. సో ఉపశమనం పరిష్కారం ఎంత మాత్రం కాదు. అంచేత ఆ, రోగాల నుంచి రోగమేమో పోదన్నమాట. అంటే యాక్చువల్గా వాట్ ఈస్ని నిజంగా చూడటం జరిగితే రోగం అంటూ, రోగం అనేది పోదు, రోగం ఉంటుంది, కానీ ఆ బాధను చూసే కోణం మారిపోతుంది. అంటే అక్కడ నేనుతో ఉండే ఆ, ఒక భావ గతముతో ఉండేటువంటి ఆలోచన విధానముతో చూసే విధానం ఒకటి ఉంది. గతం అనేది లేకుండా చూసే విధానం, చూసే విషయం ఒకటి ఉందన్నమాట. అంటే చూసే కోణం మారిపోతుంది. ఆ గతంలో, గతం నుంచి గతాన్ని చూసేటువంటి కోణం ఉన్నప్పుడు ఆ కోణం ఏం చేస్తుంది? గతాన్ని ప్రస్తుతం, గతంతో ప్రస్తుతాన్ని చూస్తే ఏం చేస్తుంది? అది గతం యొక్క ప్రభావం ప్రస్తుతం మీద ఉంటుంది, కాబట్టి ఆ బాధ కంటిన్యూ అవుతుంది. కానీ గతము లేని కోణం ఒకటి ఉంది. అంటే అక్కడ కేవలం గతం అనేది ఉపయోగించకుండా చూడటం అనేది అనమాట. అంచేత ఆ కోణం అనేది డిఫరెంట్గా ఉంటుంది, చూసే విధానం. అదే సీయింగ్ దట్ వాట్ ఈస్ వితౌట్ ది పాస్ట్ అనేది, వితౌట్ ఎనీ ఇంటర్ఫీరెన్స్ విత్ ది పాస్ట్. అప్పుడు ఆ, బాధ అనేది స్థూల శరీరం అనుభవిస్తుంది, అందులో తేడా లేదు. కానీ మనస్సు ఆ బాధతో ఐడెంటిఫై కాదు. అంటే నాకు ఇంత బాధ వచ్చింది, నేను ఎంత బాధపడుతున్నాను, నాకే ఈ బాధ రావాలా, ఇంకెవరికి రాకూడదా, ఇలాంటి కర్మ ఏంటి, ఒక నేను తినలేను, పడుకోలేను, ఈ బాధని నాకు ఎందుకు వచ్చింది అని మనస్సు బాధతో, ఆ ఆ బాధతో ఐడెంటిఫై కాదనమాట. అందుకే అక్కడ సెల్ఫ్ అనేటువంటి సెల్ఫ్ పిటి, దుఃఖము, భయం కలిగించడం అనేది ఆగిపోతుంది. తర్వాత స్థూల శరీరం బాధని కూడా దర్శించేవాడిలో, దర్శించడంలో దర్శించేవాడు ఉండకుండా చూడవచ్చు అన్నమాట. ఎందుకంటే వెన్ యు ఆర్ నాట్ ఐడెంటిఫైడ్ విత్ ది బాడీ, సో యూ కెన్ సీ the suffering of the physical body also without the without the seer, that is the without the past. అందువల్ల శరీరం ఫీల్ అవుతుంది, మనసు ఫీల్ కాదు. అందువల్ల అక్కడ ఆ, కొన్ని వార్తల్లో కూడా మనం చూసాం, ఇప్పుడు ఎనస్థీషియా అనేది తీసుకోకుండా పూర్తి అటెన్షన్లో ఉండి సర్జరీ చేయించుకున్న వారు ఉన్నారు. ఎందుకంటే అక్కడ అటెన్షన్ అంటే ఆలోచనతో, దాంతో ఐడెంటిఫై అయ్యి ఆ బాధని అమ్మో నాయనో అనకుండా ఆ బాధని మాత్రమే అలాగా సంపూర్ణంగా ఆలోచనతో కాకుండా ఆ బాధను అలాగే గమనించినప్పుడు ఆ బాధ వల్ల తనలో రకరకాలైన
ఆ, ఆ, చేష్టలు, లేకపోతే లేకపోతే మానసిక సంక్షోభం అందులో కలగదన్నమాట. అంచేత ఆ సంక్షోభం లేకుండా దాన్ని చూస్తూ ఆ అటెన్షన్లో సర్జరీ అయిపోతుంది. అయితే అనుభవించేవాడు, అనుభవం అనే రెండు అక్కడ ఉండవు ఈ అటెన్షన్లో. ఎందుకంటే రెండు ఉన్నప్పుడే అక్కడ ఏమవుతుందంటే ఆ, చూసేవాడు చూడబడే విషయం మీద వ్యాఖ్యానం చేస్తాడు. దాన్ని తప్పు అంటాడు, ఒప్పు అంటాడు, అయ్యో నాకు బాధ వచ్చింది అంటాడు, ఇది ఎందుకు వచ్చింది అని అడుగుతాడు. ఇది తను తాను అలాగా చూసుకొని ఆలోచనతో బాధపడుతూ ఉంటాడు అనమాట. అంటే అనుభవించేవాడు వేరుగా, అనుభవం తనకంటే వేరుగా చూసుకుంటాడు. ఆ స్థితిని మనం కనుక్కోవలసింది. అప్పుడే అది అర్థమవుతుంది. అది ప్రాక్టికల్గా కొన్ని కొన్ని సందర్భాలలో నిజంగా మన మధ్య అది అనుభవించేవారు కూడా ఉండి ఉంటారు. అంటే ఇలా చూడడం తెలిసిన వారు ఉండి ఉంటారు. సో కాబట్టి అలాంటి వాళ్ళకి తెలుసు అన్నమాట. ఎందుకంటే ఒక ఫిజికల్ సఫరింగ్ని కూడా చూడగలగటం, ఒక సైకలాజికల్ సఫరింగ్ని కూడా చూడగలగం. సో ఆ ఏదైనా ఆ వాటీస్ని సమగ్రంగా అవగాహనతో చూడగలిగేటువంటి ఒక స్థితి ఆటోమేటిక్గా దాన్ని మనం ఈ వాటీస్ గురించి తప్పించుకోకుండా, అణిచిపెట్టకుండా, లేదా అంటే దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నించకుండా, లేదా మార్చడానికి ప్రయత్నించకుండా, ఏదీ లేకుండా చూడటం అనేది చేసినప్పుడు మనకు ఆ స్థితి బాగా అర్థమవుతుంది అనమాట. ఇంకా ఎందుకంటే అక్కడ ది అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్ అనే విషయం బాగా తేలిపోతుంది. అక్కడ తేట తెల్లంగా మనకు తెలుస్తుంది. అంటే ఏ, ఒక వర్చ్యూ ఉందనుకోండి. వర్చ్యూ అనేది ఏంటి, ఒక సుగుణం అనేది ఒక ఇది వేరే ఒక విషయము. అంటే కిందటి వారం దాన్ని మిస్ అయ్యాను కొంతవరకు, అందుకని చెప్తున్నాను. అది ఒక సెన్సిటివిటీ, అంటే ఒక సున్నితత్వమైన హృదయం నుంచి ఆ వర్చ్యూ అనేది కలుగుతుందన్నమాట. ఆ వర్చ్యూ ఏంటి, ఆ సున్నితత్వం ఏంటి, ప్రేమ. అంచేత అక్కడ ఆ ప్రేమ ఆ, ఏదైతే ఉందో అది దాంట్లో డివిజన్ లేదు, దాంట్లో సెల్ఫ్ లేదు, కేవలం అక్కడ ప్రేమ మాత్రమే ఉంది. సో ఇది హైయెస్ట్ వర్చ్యూ. అయితే ఆ, కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, నిజంగా నీలో ఆ ప్రేమోద్భవం జరిగినప్పుడు డూ వాట్ యు విల్ అండ్ దెన్ దేర్ ఈస్ నో సారో. అంటే దట్ ఈస్ ద రైట్ యాక్షన్ అంటారు. అంటే నీకక్కడ ఆ, ఏదైతే చెయ్యాలని అనిపిస్తుందో ఆ ప్రేమలోంచి అక్కడ నువ్వు లేవు. ప్రేమలో ఒక ఇంటెలిజెన్స్తో ఆ చర్య జరుగుతుంది. జరిగినప్పుడు ఏమవుతుంది అక్కడ, ఒక్కొక్క చర్య చేసేటప్పుడు అక్కడ దుఃఖము ఉద్భవించదు. తర్వాత ఇది చేసింది తప్ప రైటా అనే సందేహము కలగదు. తర్వాత ఇలా చేయాలా అలా చేయాలా అనే తర్జన భర్జన ఉండదు. ఇలాంటివి ఏమీ లేకుండా ఒక డైరెక్ట్ యాక్షన్ కలుగుతుందన్నమాట. అంటే దట్ ఈస్ అన్ యాక్షన్ వితౌట్ ఐడియా అని కూడా చెప్పచ్చు. అంటే అక్కడ మనకి ఒక ఆలోచనతో చేసిన చర్య కాదు అది. అంటే ఇక్కడ లవ్ అనేది ఎప్పుడు ఒకటే విషయం. అది ప్రేమ అనేది ఎన్ని రకాల ప్రేమలు కావు. రకరకాల ప్రేమలు ఆలోచనకు తెలుసు, కానీ ఏదైతే నిజంగా సత్యమైన ప్రేమ అది మాత్రం ఒక్కటే. కానీ ఆలోచన అయితే రకరకాల ప్రేమలు పెట్టుకుంటుంది. ఆ ప్రేమలో అటాచ్మెంట్ ఉంటుంది, ఆ ప్రేమలో సుఖాపేక్ష ఉంటుంది, ఆ ప్రేమలో ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఆ ప్రేమలో అనేకమైన ఉంటాయి, కారణాలు ఉంటాయి మనకి. ఒక కారణం లేని ప్రేమ ఒకటి ఉంది. అది ఒక నిర్మలమైన ప్రేమ అన్నమాట. అది సెల్ఫ్ లేనప్పుడు సంభవించేది. ఆ యాక్షన్ ఏంటి, అది డిఫరెంట్గా ఒక్కొక్క సందర్భంలో మౌలికంగా సపోజ్ ఒక ఆ, యుద్ధం అనేది వచ్చింది. అయితే రకరకాల దేశాలు ఉన్నాయి. ఇప్పుడు నిన్నటి వారం ఒక ప్రశ్నలో ఎవరు అడిగారు ఆ విషయాన్ని. రకరకాలైన దేశాలు ఉన్నాయి, కొన్ని దేశాలు ఉన్నాయి. అయితే నిజంగా ఏంటి, ప్రేమ ఉన్న చోట
అక్కడ సంఘర్షణ లేదు, నీకు నాకు స్వార్థపూరితమైన విభేదాలు లేవు, అంతా ఒక్కటే అనేటువంటి ఒక స్థితి ఉంది. కాబట్టి ఆ ప్రేమ కలిగిన రెండు దేశాలు ఉన్నాయనుకోండి, రెండు దేశాల యొక్క అధినేతలు ఉన్నారు సంపూర్ణమైన ప్రేమలో. వాళ్ళు ఒకరు శాంతి కోసము, అక్కడ శాంతి నెలకొల్పాలనేది అతనిలోనే ఆ ప్రేమ నుంచి ఉద్భవించింది. శాంతి శాంతి అనే యాక్షన్, అలాగే శాంతి అనే యాక్షన్ ఇతరులోంచి ఉద్భవించింది. ఇద్దరిలో ఉద్భవించింది ఒకటే, కానీ వాళ్ళు రెండు విధానాల్లో వాళ్ళకు తోచినట్టుగా ఆ శాంతిని సందేశాన్ని పంపించవచ్చు. శాంతి సందేశాన్ని యాక్షన్ తీసుకురావడానికి వారి యొక్క ఆ, ఒక సందేశం ఇవ్వవచ్చు అన్నమాట. సో కాబట్టి కానీ ఏది ఇచ్చినా రెండు ప్రేమమయమే కదా, ప్రేమ గల హృదయం నుంచే వచ్చాయి, ఇలా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇది ఆ, ఈరోజు మనం చర్చించుకుందాం దీని గురించి. ఈ విషయం యొక్క కొన్ని ముఖ్యాంశాలని ఈరోజు మీకు తెలియపరచడం జరిగింది. సో కాబట్టి మనం ఇక ప్రారంభిద్దాం ఈ విషయంలో చర్చ. ఎవరండి ఆపు F16 మ్యూట్ చేస్తున్నాను, మ్యూట్ మళ్ళీ తీసేస్తున్నారు. దయచేసి అందరూ మ్యూట్లో ఉంటుంది, మాట్లాడేవాళ్ళు తప్ప. మాట్లాడతండి. సార్ గుప్తా గారు చెప్పండి. వాళ్ళ మంచి టాపిక్ తీసుకున్నారు, బాగా చెప్పారు. వాట్ ఈజ్ అనేదాన్ని అంటే ప్రతి నిమిషము కొత్తగా ఉండాలి. మనం గతం ఉండకూడదు, భవిష్యత్తు ఉండకూడదు. అంటే ఇంకోటి అలా ఉన్నప్పుడు గతంలో ఉన్న నామరూపాలు పెట్టినవి ఏవి ఉండవు. అలా కొత్తగా మనం క్రియేట్ చేసేది ఉండదు, గతంలో సృష్టించినవి ఉండవు. అప్పుడు చాలా అసలు మానసిక రోగం ఉండదు. మనసు ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది, ఫ్రీగా ఉంటుంది. అంటే మానసిక రోగం మన సృష్టి తప్ప అసలు లేని దాన్ని చేస్తున్నాం. శారీరక రోగాలు ఉంటాయి, అవి నరాల రోగాలు, డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మానసిక రోగాలు ఎవరికి వాళ్ళే సృష్టించి నానా బాధపడుతున్నారు. అవి రిమూవ్ చేయడం కోసం ఆయన మానసికమైన ఆలోచనలే ఈ రోగానికి కారణం అని చెప్పుకుంటూ వచ్చాం. అంటే గతం లేదు అంటే ఏంటి చూడండి, ఇంకో ముఖ్యమైన విషయం చెప్పారు, అంతా నేనే అనేది. రెండోది ఉంటే కదా రాగద్వేషాలు, ఈర్ష్యాద్వేషం, అసంతృప్తి ఇవన్నీ ఉండేవి. డిజైర్ అనేది ఉండదు, అంతా నేనే అన్నప్పుడు కారణం లేని ప్రేమ ఒక్కటే మనని రక్షిస్తుంది, మానసిక రోగం లేకుండా. కారణం లేని రోగం అంటే ఏమిటి? దానికి కారణం పెట్టాము అంటే ఏమిటి? అది నా సృష్టి, నా సృష్టి ఎప్పుడు నన్ను దెబ్బ కొడుతుంది మానసికంగా అని చెప్పారు. చాలా బాగుందండి. నమస్కారం అండి. నమస్తే అండి. తప్పులు ఉంటే చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే శివ గారు. చిన్న కామెంట్ యాడ్ చేస్తున్నా సార్. ఈ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ అనేది సెల్ఫ్ అండర్స్టాండింగ్ లో చాలా ఇంపార్టెంట్ పాయింట్ సార్. నా ఎక్స్పీరియన్స్ ప్రకారము ప్రతి మూమెంట్ టు మూమెంట్ రోజు స్టార్ట్ చేశాను, కొన్ని రోజుల ఫస్ట్ 10 times వాట్ ఈస్ చూడడము, 100 times చూడడము, 1000 times చూడడము, వాట్ ఈస్ ఏది వస్తే అది చాయిస్లెస్ గా చూడడము, ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు. ఎన్నిసార్లు డిస్టర్బెన్స్ అయినా, ఎన్నిసార్లు ఫెయిల్ అయినా, ఎన్నిసార్లు మిస్ అయినా కూడా మళ్ళీ దాంతో కాన్ఫ్లిక్ట్ రాకుండా, మిస్ అయితే మిస్ అయినట్టు, సక్సెస్ అయితే సక్సెస్ అయినట్టు, అంటే ఆ పేర్లు లేవు, ఆ వాట్ ఈజ్ ను చూడడమే, ఫెయిల్ అవుతూ చూడడం, ఫెయిల్ అవుతూ చూడడం, చూడడం చూడడం ఇస్ ద
స్టెప్ 1, స్టెప్ లాస్ట్ స్టెప్, ఫస్ట్ స్టెప్ సార్. వాట్ ఈజ్ అనేది ఎంత కీ పాయింట్ అనేది నాకు నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మాత్రం నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ వాట్ ఈస్ తోనే స్టార్ట్ అయింది సార్. అది కంటిన్యూ అవుతుంది, అది కంటిన్యూ చేయాలి అంతే. వాట్ ఈజ్ ని ఇంకా మనం దాన్ని ఏమీ చేయలేము అంతే. అంత ఇంపార్టెంట్ రోల్ అని అనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ. అదే ఫస్ట్ స్టెప్ లాస్ట్ స్టెప్ అని మీరు దేని గురించి అంటున్నారు? అంటే బిగినింగ్ మొదట్లో వాట్ ఈస్ అని చూసేవాడిని అని అలా మళ్ళీ మనం వదిలేసేటట్టు ఉండదు. అది ఎప్పుడూ చూస్తూనే ఉండాలి, బిగినింగ్ టు ఎండ్ వాట్ ఈజ్ అన్నట్టు ఆ పాయింట్ ఆ కాంటెక్స్ట్ లో చెప్పాను సార్. అంటే మరుగులా కూడా చూడొచ్చేమో అని నాకు అనిపించింది. ఏమంటే మొదట్లోనే ఫ్రీడమ్ ఉండాలి మైండ్ నుంచి చూసేటప్పుడు. ఫ్రీడమ్ అంటే గతం నుంచి, ఆ గతం నుంచి స్వేచ్ఛ అనేది మొదట్లోనే ఉండాలి. లేకపోతే వాట్ ఈజ్ని ఎలా చూస్తాము? గతంతోనే చూస్తాం. అది ఫస్ట్ స్టెప్. సో లాస్ట్లో ఏముంది? మళ్ళీ గతం లేకుండానే ఉంది. అంటే గతం లేని స్థితి ఆఖరిలోది కాదు. అంటే ఆ గతం లేని స్థితిలో నుంచే మొదట ప్రారంభం కావాలి అని అది కూడా మనం చెప్పొచ్చు. కరెక్ట్ సార్. థ్యాంక్ యూ. దీప్తి గారు హ్యాండ్ రైజ్ చేశారు. సార్ నమస్తే సార్, వినిపిస్తుందా? నమస్తే అండి, చెప్పండి. నాకు ఒక క్వశ్చన్ ఉంది సార్. ఏంటంటే ఇప్పుడు గతంని టోటల్గా మర్చిపోతేనే మనము ఆ బాడీస్ అనేది చూడగలం కదా. అంటే మనం మర్చిపోదాము, ఓకే దిస్ ఈస్ ద ఎండ్ అని మనం అనుకున్నా, మళ్ళీ అవి పాస్ట్ లోకి తెలియకుండానే, ఇప్పుడు మీరు అన్నారు కదా, అంటే మనము పాస్ట్‌ని వదిలేసిన దాంతోనే వదిలేయడం అనేది ఇంకా అది ఎండ్ అని. కానీ నాకది జరగట్లేదు. అంటే నేను పాస్ట్‌ని వదిలేసి వాట్ ఈజ్ చూస్తున్నా నాకు ఆహ్, పాస్ట్ అనేది ఆటోమేటిక్‌గా నన్ను తీసుకెళ్తుంది సార్. అది ఆహ్, దే ఈవెన్ జేకే గారు కూడా చెప్పారు. దట్ ఈస్ ద ఎండ్. ఒక్కసారి ఇన్‌సైట్ రాగానే అంటే అది ఎండ్ అయిపోతది అని. కానీ నాకు ఇన్‌సైట్ వచ్చినా, నాకు అర్థమైనా కూడా, అంటే లైక్ ఆహ్ పాస్ట్‌ని వదిలేసినా అది మళ్ళీ మళ్ళీ నాకు ట్రిగ్గర్ అయ్యి వస్తుంది సార్ నాకు. సో, అది ఇంటర్ఫియర్ అయితుంది. వాట్ ఈస్‌ని చూడ్డానికి ఇంటర్ఫియర్ అవుతుంది. దాన్ని ఎట్లా నేను సాల్వ్ చేయాలి? అంటే దీని అర్థం ఏంటి మీరు చెప్పిన దాంట్లో? మొట్టమొదట మనం ఇలా అర్థం చేసుకోవచ్చేమో చూడండి అమ్మా. హ్మ్. ఏమంటే గతం అనేది మర్చిపోవడం సాధ్యమా? ఈ ఫస్ట్ క్వశ్చన్. సాధ్యం కాదు సార్. అంటే మనకెలా అది? యాక్సిడెంట్ అయ్యి బ్రెయిన్లో ఏదో జరిగితే సినిమాల్లో చూపించినట్టు హ్మ్. అప్పుడు గతం మర్చిపోవచ్చు. అవును. లేకపోతే గతం మర్చిపోవడానికి ఏదో రోగం రావచ్చు, ఏ ఆలోచన గుర్తు రాదు, ఏం చేయాలో తెలియదు. అలాంటి ఒక అయోమయ స్థితి ఒక రోగం వల్ల వస్తుంది. సో ఆరోగ్యంగా ఉండేవాడు గతం మర్చిపోవడం ఏంటి అంటే, గతం అనేది ఉంది, ప్రతి వ్యక్తిలో ఉంది. అంటే ఇక్కడ ఏమడుగుతున్నారంటే, ఉన్న గతము ఏదైతే ఉందో అది ఆ ప్రస్తుతములో ఆపరేట్ అవ్వకుండా చూడడానికి ఆటంకం లేకుండా పక్కకి తొలగిపోగలదా? ఇది అడుగుతున్న ప్రశ్న. అర్థమవుతుందా? ఇప్పుడు మరి తొలగిపోవడము అనంటే అది కూడా ఒక ఆలోచననే కదా సార్. అంటే ఓకే నువ్వు తొలగించమని అడగటం లేదు. మనం చాలా సున్నితమైన ప్రశ్న వేసాం, తొలగిపోగలదా అంటే దానికి సమాధానం మనం చెప్పలేదు. తొలగిపోవాలి అని చెప్పడం లేదు, తొలగించాలి అని చెప్పడం లేదు, తొలగిపోగలదా అని అంటున్నాం. అంటే ఇక్కడ తొలగిపోగలదు అని అంటే మనం ఆల్రెడీ చూసేసాం అది ఎలా తొలగిపోద్దాం. తొలగిపోదు అంటే మనకి తెలియని ఆన్సర్ ఒకటి చెప్పేస్తున్నాం, కంక్లూజన్కి వచ్చి అది ఎలా తొలగిపోదు అని ఇమ్మీడియట్గా పాస్ట్తో మనం ఏదో ఒక అభిప్రాయంతో చెప్పేస్తున్నాం. కాబట్టి అక్కడ ఎలా చెప్తున్నాం దాన్ని? తొలగిపోదని కానీ తొలగిపోద్దని కానీ
అంటే అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, ఇక్కడ చూడండి, మనకి వేల గత అనుభవాలు ఉండొచ్చు, వేల అనుభవాలు ఉండొచ్చు. ఈ అనుభవాలన్నీ ముద్రపడి ఉండొచ్చు నీలోని, నాలోని, మానవ చైతన్యం అందరిలో కూడా ఈ గత అనుభవాల నుంచి వచ్చిన అభిప్రాయాలు, దాన్ని ఇమేజెస్ అనొచ్చు మనం, అది ముద్రలు పడి ఉండొచ్చు లోపట. ఆ అభిప్రాయాలతోటే కదా మనం చూస్తున్నాము ప్రతిదీని. సో అది గతం అన్నమాట. అంచేత ఈ గతం ఏవైతే అభిప్రాయాలు ఉన్నాయో చూసేటప్పుడు ఇది తప్పని, ఇది ఒప్పని, ఇలా జరగకూడదని, అలా జరిగితే బాగుందని, అది మంచి అని, నేను అలా మారాలి అని, ఇలాగ రకరకాలుగా ఈ గతమే కదా చెప్తుంది చూసేటప్పుడు. ఎవరు చెప్తున్నారు? ఇది గతమే కదా. ఆ గతం చూస్తుంది ఉన్నదాన్ని చూసి, ఆ ఉన్నదాని గురించి, ఆ వాట్ ఈస్ గురించి ఏదో చెప్తుందన్నమాట ఆ గతం. ఎందుకంటే ఆ గతం మనలో తిష్ట వేసుకొని కూర్చొని ఉండి, ఆ సమయంలో ఆ వాట్ ఈస్ రాగానే దాని మీద ప్రమేయం పెట్టుకొని ఏం చేస్తుంది? దాన్ని దిశానిర్దేశం చేస్తుంది. అంటే ఎంపిక చేస్తుంది దాని మీద, ఇది తప్పని, ఇది ఒప్పని, ఇలా చెయ్యాలి, ఇలా చేయకూడదు అని. చేస్తే ఏమవుతుంది? మళ్ళీ అప్పుడు గతంతోనే చూడటం వల్ల మళ్ళీ ఆ గతం ఇంకా బలపడిపోతుంది. ఎందుకంటే అది నిర్ధారణకు వస్తుంది, లేదా ఖండిస్తుంది, లేదా సమర్థిస్తుంది. చేసుకొని ఏం చేస్తుంది? మళ్ళీ ఆ గతము ఈ విషయాన్ని కూడా మళ్ళీ ఎలాగ తీసుకుంటుంది? తన గతంలో చేర్చుకొని మళ్ళీ ఆ గతము మరికొంచెం ఆ, బలపడుతుంది అన్నమాట. అంటే నేను అనే ఆ కేంద్రం గతమే, అది మరింత బలపడుతుంది. కాబట్టి ఆలోచనల్ని అనేవి, అంటే ఏదైతే పాస్ట్ ఉందో పాస్ట్ మెమరీస్ అనేవి ఉంటాయి, అవి ఉన్నాయి. అది చెరిపేయటం, ఒక టేప్ రికార్డర్ అంతకుముందు ఉండేది కదా, ఎరేసర్ బటన్, అలా చెరిపేయవచ్చు. కానీ ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ యూ కాంట్ ఎరేస్ దట్ అన్లెస్ దేర్ ఇస్ ఎ డిసీజ్ ఆర్ అన్ యాక్సిడెంట్. సో దే ఆర్ దేర్, అంటే ఉన్నాయి అక్కడ. కానీ ఆ సమయంలో వాట్ ఈస్ని చూస్తుండేటప్పుడు ఇది పనికిరాదు ఈ చూపు అని మనకి తెలిసింది, విన్నాను. మీరు చెప్పగా నాకు అర్థమైంది. ఈ గతముతో నేను చూడటం వల్ల ఉన్నదాన్ని బలపడుతున్నానే కానీ ఆ ఉన్నదాన్ని ఉన్నది ఉన్నట్టు చూడలేకపోతున్నాను అని. అయితే మరి ఎలా చూడడం అండి గతం లేకుండా అని మళ్ళీ నేను అడిగాను మిమ్మల్ని. అడిగితే మీరేమన్నారంటే, చూడండి, ఇక్కడ మీరు ఒక ఇది మంచిది, ఇది చెడ్డది, ఇది ఉండాలి, ఇది ఉండకూడదు, ఇది తప్పే, ఇదే ఒప్పు, కాబట్టి ఇది జీవితం, ఇది జీవితం కాదు అని ఎవరు చెప్తున్నారు లోపటి నుంచి? ఆ గతమే కదా. సో ఆ మాటలు రానీయకుండా తప్పు ఒప్పు అని, లేకపోతే మారాలి అని, ఇది ఉండకూడదు ఉండాలని అనే మాటలు రానీయకుండా, అటువంటి ఆలోచనలు రానీయకుండా, కేవలం ఇక్కడ జరుగుతున్నది మీ ఎదుట సాక్షాత్కరిస్తున్నది ఏదో, మీ ఎదుట సంభవిస్తున్నది ఏదో, ఆ ఉన్నది ఏదో, ఆ ప్రస్తుతంలో జరుగుతున్న ఆ కదలిక ఏంటో, ఆ ఫీలింగ్స్ ఏంటో జస్ట్ మీరు పేరు కానీ గతం కానీ ఏది వాడకుండా జస్ట్ చూడగలరా అని అడుగుతున్నారు అక్కడ. మీరు అడుగుతున్నారు నన్ను. అప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, అక్కడ అలా చూస్తే ఆ సమయంలో గతం ఎక్కడుంది అని అనిపించింది. యా, ఓకే సార్. అంటే కొంచెం నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు వాట్ ఈస్ ని నేను గమనిస్తున్నప్పుడు నా పాస్ట్ అనేది పాయింట్అవుట్ చేసి, అరే ఈ పర్సన్ గురించి నీకు తెలుసు, మళ్ళీ నువ్వు ఎందుకు ఇలా చూస్తున్నావు, అంటే వాళ్ళ మీద ఏం ఒపీనియన్ లేకుండా చూస్తున్నావు, ఇప్పుడు నువ్వు వాళ్ళని ట్రస్ట్ చేస్తే మళ్ళీ నీకు ప్రాబ్లం అవుతుంది అని నీ పాస్ట్ నీకు చెప్తున్నప్పుడు, దాన్ని మనం ఏం చేయాలంటే యాక్టివ్ గా, అంటే నువ్వు ప్రజెంట్ మూమెంట్ లో ఉన్నావు కాబట్టి దాన్ని యాక్టివ్ గా ఇగ్నోర్ చేయాలా సార్? దాన్ని ఎట్లా సైడ్ ట్రాక్ చెప్తున్నది చేస్తాం? అని గమనించాలి మీరు. మనం ఎక్కడి నుంచి గమనిస్తాం?
మీరు ఇలా చెప్తున్నారు అని ఎలా గమనించగలను నేను? నేను ఉన్నప్పుడే. ఖండించినా సమర్థించినా నేను గమనించటం లేదు, నా అభిప్రాయంతో గమనిస్తున్నాను మిమ్మల్ని. కానీ ఉమ్, మీరు చెప్తున్నది నేను ఖండించను, సమర్థించను, అంగీకరించను, తృణీకరించను, విశ్లేషించను, జస్ట్ వింటున్నాను అంతే. అలాంటప్పుడు చర్య ఏమిటి? నేను దీని మీద మీ మాట మీద ఏ చర్య తీసుకోలేదు, గమనిస్తున్నాను అంతే. అప్పుడు ఆ మాటలోని అర్థం, అంతరార్థం నాకు నాకు వ్యక్తీకరించడం జరిగింది అన్నమాట. అది వ్యక్తమైంది దానంతట అది. అర్థమైంది సార్. దాని పైన అంటే లైక్ మీరు చెప్పినప్పుడు వాట్ ఈజ్ అని మనము అర్థం చేసుకున్న తర్వాత డెసిషన్ మేకింగ్ ఆటోమేటిక్గా మనము అంటే నేను అనే కేంద్రం లేనప్పుడు మనం డెసిషన్ మేకింగ్ కొన్ని తీసుకోవాల్సి వచ్చినప్పుడు క్రిటికల్ డెసిషన్ మేకింగ్ అప్పుడు మనకి అందులో కూడా రైట్ రాంగ్ ఈవెన్ ఇంటెలిజెన్స్ వర్క్ అయినప్పుడు కూడా రాంగ్ అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. నా దృష్టితో అంటే అంటే ఈ నేను అనే డెసిషన్ దానితో చూస్తే మేకింగ్లో సెల్ఫ్ ఇంటర్ఫీర్ అయినప్పుడు రైట్ రాంగ్ ఉన్నాయి. రైట్ డెసిషన్ మేకింగ్ ఎవరు చేస్తారు? నేను ఎవరైతే డిసైడ్ చేస్తారో వాళ్ళు. డిసైడ్ చేస్తున్న వాళ్ళు అంటుంటే అక్కడ ఏంటి, ఒక వ్యక్తి ఉన్నాడు, ద డిసైడర్. ఫ్రమ్ ద డిసైడర్ ది డెసిషన్ కమ్స్. సో వాట్ ఎవర్ ద డెసిషన్ కమ్స్ ఈజ్ ఫ్రమ్ ది డిసైడర్ హూ ఈస్ ది పాస్ట్. సో ఇక్కడ డెసిషన్ మేకింగ్ ఎలా ఉంటుంది? సెక్యూరిటీ బేస్డ్ డెసిషన్ మేకింగ్ ఉంటుంది. అంటే ఇలాగైతేనే నాకు క్షేమము సొసైటీలో, ఇలాగైతేనే నాకు లాభము ఆర్థికంగా, ఇలాగైతేనే నేను అవమానపడను, లేకపోతే స్థిరపడతాను అంటూ ఒక డెసిషన్ మేకింగ్ వచ్చింది అనుకోండి, అప్పుడు సెక్యూరిటీ బేస్డ్ డెసిషన్ మేకింగ్ అది. అంటే అదేంటి? సెల్ఫ్కి, దాని తాలూకా సెల్ఫే బ్యాక్గ్రౌండ్ అన్నమాట దానికి. అంటే ఒక సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ నుంచి అది వచ్చింది, సెల్ఫ్ ఇమేజ్ నుంచి వచ్చింది యాక్చువల్గా. అందువల్ల అలా కాకుండా డెసిషన్ మేకింగే లేదు అసలు. యాక్చువల్గా మీరు చూస్తున్నారు 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 అంతే. ఇందాక శివ గారు చెప్పారు కదా, యూఆర్ జస్ట్ సీయింగ్ 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 అంతే, ద వెరీ సీయింగ్ అంతే. బట్ ఇన్ దట్ దెర్ ఇస్ నో డివిజన్ యాజ్ ద సీయర్ అండ్ ద సీన్. అది లేదు, జస్ట్ యు ఆర్ వాచింగ్. బికాస్ ది సీయర్ ఎప్పుడు వస్తాడు? ఇందాక మనం అనుకున్నాం, ఎలా వస్తాడు? తప్పు, ఇది ఒప్పు, ఖండిస్తాడు, ఒప్పుకుంటాడు, సమర్థించుకుంటాడు, అది సీయర్ అన్నమాట. సో ఇవేవీ లేనప్పుడు గతం ఇంటర్ఫీర్ అవటం లేదు, జస్ట్ యు ఆర్ సీయింగ్, వాచింగ్ వాట్ ఈస్ దట్ మూవ్మెంట్ ఆఫ్ థాట్ ఆర్ ఫీలింగ్ అని చూస్తున్నారు అంతే. సో ఎప్పుడైతే అది ఇంటర్ఫీర్ కాలేదో అప్పుడు ఏమైందంటే ఫ్రమ్ ద వెరీ వాట్ ఈస్ ఏమర్థమవుతుంది? సత్యమేదో అంటే దాంట్లో ఉండే అసత్యమేదో అసత్యంగా చూడగలుగుతారు. నిజంగా సత్యం ఉంటే సత్యాన్ని సత్యంగా చూడగలుగుతారు. అంటే ఏది ఉందో దాన్ని చూడగలుగుతారు అన్నమాట. నాట్ అకార్డింగ్ టు యూ. టు యూ మీన్స్ నాట్ అకార్డింగ్ టు ది పాస్ట్ నాలెడ్జ్. అందుకని అలా కాకుండా చూడగలుగుతారు. చూసినప్పుడు ఏమవుద్ది? దెర్ ఇస్ అన్ యాక్షన్ వితౌట్ ఎన్ ఐడియా, బికాస్ ది ఐడియా ఇస్ ది పాస్ట్. అంటే ఐడియా అనేది ఏంటి? ఆలోచన కదా ఐడియా అంటే. అంచేత ఆలోచన నుంచి ఏం చేసినా ఇది చేయకూడదు, ఇది చెయ్యాలి అంటూ చేస్తే, ఒక ఆలోచన గతానికి సంబంధించిన నిర్ణయంతో చేస్తే, ఆ నిర్ణయం గతంది కనుక అక్కడ చర్య గతం మీద ఆధారపడి ఉంటుంది. కానీ అక్కడ ఆలోచనతో ఆలోచించలేదు. సో వెన్ దట్ సీయింగ్ దెర్ ఇస్ ఎ క్రిస్టల్ క్లియర్ క్లారిటీ. ఏంటి ఆ క్లారిటీ? వాట్ ఈస్ అంటే అందులో ఏదుంది? నిజంగా అసత్యం ఉందా, సత్యం ఉందా, ఏముంది? అసత్యంలో ఆ సత్యాన్ని చూడగలుగుతున్నామా, లేకపోతే ఏం చేస్తున్నాము, అది ఏ రూపంలో ఉంది అనేది మనకి తెలియబడుతుంది. చూస్తున్నామంటే అది రాంగ్ వర్డ్ మళ్ళీ. సో ఐఎమ్ నాట్ యూజింగ్ దట్. చూస్తున్నాము, బట్ అక్కడ చూడడం అనేది ఉంటుంది. ఆ చూడటంలో ఏమైంది? ఓన్లీ ఇన్ దట్ సీయింగ్ అక్కడ ఏది ఉందో అందులో అసత్యం ఉంటే అసత్యంగా, సత్యాన్ని సత్యంగా చూడటం జరుగుతుంది అనమాట. సో అలాగ చూసినప్పుడు ఏమవుద్దంటే ఆ చూపు నుంచి యాక్షన్ పుడుతుందన్నమాట. సో దెర్ ఈస్ నో టైమ్ గ్యాప్ బిట్వీన్ ద సీయింగ్ అండ్ ద యాక్టింగ్ అనమాట. వెన్ యూ సీ యూ యాక్ట్. ఇప్పుడు
ఒక ప్రమాదాన్ని మీరు చూశారు. చూసినప్పుడు ఆ ప్రమాదం నుంచి బయటపడడానికి చాలా చాలా ఆలోచిస్తారా? సడన్గా ఆ ప్రమాదం నుంచి ఆలోచన అనేది లేకుండా వెంటనే మీరు దాని నుంచి బయటపడిపోతారా? అలాంటి ఇన్సిడెంట్స్ ఫిజికల్గా కృష్ణమూర్తి గారు చాలా చెప్పారు. బస్సు మీ మీదకి వస్తుంది, పాము మీద మీకు కరడానికి వచ్చింది, అప్పుడు మీరు ఒక్కరే గదిలో ఉన్నారు, అప్పుడు ఏం చేస్తారు? సో అలాగా సైకలాజికల్ థింగ్స్ మనము మనము ఆ, అలాగ చూడలేకపోతున్నాం. అది మన మనసులో ఉన్న చిక్కు అన్నమాట. అది ఆలోచనలో ఉన్న చిక్కు, గతంలో ఉన్న చిక్కు. కాబట్టి అది కూడా ఒక ఫ్యాక్ట్ లాగా చూసి ఆ ఫ్యాక్ట్లో ఏముంది, వెదర్ ఇట్ ఈస్ ఫాల్స్ not according to you, or whether it is true not according to you, but it reveals itself anamata, because you are not there. So the very what is reveals its content. So you have given complete freedom to that, because మనకి ఫ్రీడమ్ లేదు, మనకి నిబద్ధత ఉంది, పాస్ట్ కండిషనింగ్ ఉంది. దాంతో ఇంటర్ఫియర్ అయితే, అందుకనే ది ఫస్ట్ ఇందాక మనం అనుకున్నట్టు శివగారితో మాట్లాడినప్పుడు దెర్ ఇస్ ఫ్రీడమ్ ఎట్ ద బిగినింగ్ అన్నమాట. ఆ చూసే చూపులోనే ఫ్రీడమ్ ఉంది. అంచేత దాన్ని ఖండించలేదు, ఒప్పుకోలేదు, చూసాము. కాబట్టి ఆ ఫ్రీడమ్లో ఏంటవుతుంది, దెర్ ఇస్ ఎ రెవల్యూషన్ ఫ్రమ్ దట్ వాట్ ఈజ్ అన్నమాట. అది బయట పెడుతుంది దాని యొక్క స్వరూపం ఏంటో, నిజంగా ఏముందో దానిలో తెలియబడుతుంది. నాకు ఎట్ ఆల్ యూ ఆర్ మీ ఆర్ ఎనీబడి, బట్ వాట్ యాక్చువల్లీ ఈజ్, అది వాట్ ఈజ్ అన్నమాట. వాట్ యాక్చువల్లీ ఈజ్ అది బయటపడుతుంది. బయటపడగానే ఏమవుతుంది, ఈజ్ యాక్షన్ దెన్ డిపెండ్స్ ఆన్ థాట్, ఆర్ డిపెండ్స్ ఆన్ అన్ ఐడియా, ఆర్ డిపెండ్స్ ఆన్ టైం. అంటే అర్థం ఏంటి, ఇది మంచిదా చెడ్డదా, ఇలా చేద్దామా, ఎప్పుడు చేద్దాము అని ఆలోచిస్తుందా? అలా చూడగానే వెంటనే అది చాలా క్రిస్టల్ క్లియర్గా ఉండడం వల్ల ఒక చర్య జరిగిపోతుంది అక్కడ. ఆ చర్య మీది నాది మనకు సంబంధించింది కాదు, సెల్ఫ్ నుంచి కాదు కదా. చాలా బాగా చెప్పారు సార్. నాకు ఆ, నిన్న ఒక వీడియో జేకే గారిది చూసినప్పుడు తను అన్నారు, ఒక వాల్, మనం ఇటు సైడ్ ఆఫ్ ది వాల్ ఉన్నాము, ఇక్కడ అది ఒక వాల్. సారీ, ఇక్కడ పిక్చర్ వినిపిస్తుంది. అంతా అందరూ కనిపించిన పిక్చర్ పోయింది. కెన్ ఎనీబడి హెల్ప్ మీ టు రిస్టోర్ ఇట్? ఐ డోంట్ నో హౌ టు రిస్టోర్ ఇట్. సార్ ఒకసారి వెబ్ క్యామ్ ఆఫ్, మీరు వెబ్ క్యామ్ బటన్ ఏమన్నా ఆఫ్ చేస్తున్నారా చూడండి సార్, కింద వీడియో అని ఉంటుంది. వచ్చింది సార్. అంటే ఆఫ్ చేసి మనం స్టార్ట్ చేయాలా? ఓ రిటర్న్ టు మీటింగ్ అని ఉంది, అది కొడతాను. వచ్చింది రైట్. మీరు కనపడుతున్నారు సార్, మీరు కనపడుతున్నారు. ఇప్పుడు మీరందరూ నాకు కనిపిస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్, నాకు కొంచెం క్లారిటీ వచ్చింది. సో నిన్న లాస్ట్ స్టేట్మెంట్, నేను వేరే వాళ్ళకి కూడా టైం ఇస్తాను. నిన్న నేను ఒక వీడియో చూసినప్పుడు, అదే ఎండింగ్ ఆఫ్ టైమ్, వన్ ఆఫ్ ది వీడియోస్లో ఏముందంటే, మనము ఒక వాల్ ఉంటుంది, మనము ఈ వాల్కి ఇరువతల ఉన్నాము, ఆ వాల్ బ్రేక్ అయినప్పుడే ట్రూత్ అనేది కనిపిస్తుంది. సో మనం ఇటు సైడ్ ఉండి ట్రూత్ ఏంటి, ఎలా ఉంటది, అది ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలి అని మనం ఎంత ఆలోచించినా, అది మళ్ళీ మనము మన ఆలోచన నుంచే మాట్లాడుతున్నాం కాబట్టి, దాన్ని మనము డైరెక్ట్ గా చూడాలంటే అది తొలగిపోవాలి, అప్పుడే మనం చూస్తాము అని. సో అంటే నేను ఆ స్థితిలో నేను ఉంటేనే నాకు అర్థమవుతుంది అని విషయం నాకు అర్థమైంది సార్. వాట్ ఈస్ దట్ వాల్? వాల్ ఈస్ ది ఐ అన్నమాట. అవును అవును. సో అందులోంచి రంధ్రాలు కాదు చూడవలసింది, రంధ్రాల్లోంచి చూస్తే ఏదో అర్థమైనట్టు కనిపిస్తుంది, అవతల ఉన్నది కొద్ది కొద్దిగా దర్శనం ఇస్తుంది. సో దట్ హ్యాఫ్ నాలెడ్జ్ ఈస్ డేంజరస్, బట్ ద హోల్ వాల్ మస్ట్ బి బ్రేక్ అన్నమాట. అంటే నేను అనేది ఒక ఇమేజ్, అది ఏం కాదు, అది లేదు, అది కేవలం భావన మాత్రం అని తెలిసి అది పడిపోయినప్పుడు, దెన్ యూ కెన్ సీ వాట్ ఈస్ ట్రూలీ. అదర్వైజ్ హౌ ఈస్ ఇట్ పాసిబుల్ టు సీ? అవును. సో అందుకే సెల్ఫ్ అండర్స్టాండింగ్, ద వాట్ ఈస్, ఇవి చాలా ప్రధానమైన విషయాలు. అందుకే ఈ వారం కూడా
దాన్నే మనం తిరిగి మనం చర్చిస్తున్నాం. ఎన్నిసార్లు దాన్ని చూసినా అది కొత్తదే అవుతుంది. చాలా థ్యాంక్స్ సార్. వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. ప్రేమ్ కుమార్ గారు. హలో. ప్రేమ్ కుమార్ హ్యాండ్ రైజ్ చేశారు. నమస్కారం సార్. నాది ఒక ప్రశ్న సార్. అంటే ఇప్పుడు ఇన్ని పదాలు ఉన్నాయి కదా సార్, జేకే గారు ప్రస్తావించిన చాయిస్లెస్ అవేర్నెస్ అనొచ్చు, అదే ఎంపిక లేని ఎరుక, శ్రద్ధ అనొచ్చు, అటెన్షన్, అబ్జర్వేషన్ పరిశీలన, ధ్యానం, ఇంకోటి ఏదో అంటారు ఇన్సైట్ అంటే అంతర్దృష్టి. ఇలా ఇన్ని పదాలు ఉన్నా కూడా ఈ సీయింగ్ వాట్ ఇస్ అంటే డైరెక్ట్ పర్సెప్షన్ అంటే ప్రత్యేకంగా ఉన్నదాన్ని చూడడం, దాన్నే పేరు వివరించినట్టు నాకైతే అవగాహన అయ్యింది సార్. సో ఆ ఒక్క విషయాన్నే పేర్కొన్నప్పుడు ఇన్ని పదాల్ని ఆయా సందర్భాన్ని బట్టి జేకే గారు వాడడం జరిగిందా, లేక ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం అనేది ఉందా అనేది నా ప్రశ్న సార్. అంటే ఇన్ని మాటలు ఉన్నాయి, ఇన్ని మాటలు ఒకే విషయాన్ని ఆ సీయింగ్ వాట్ ఇస్ అంటే ఇప్పుడు మీరు చివరికి చెప్పిన రకరకాల పదాలని ఒక విషయాన్ని సూచించడానికి సందర్భాన్ని బట్టి వాడారా, లేకపోతే ఆ పదాలకి ప్రత్యేకమైన అర్థం ఏదైనా ఉందా? అదే కదా మీ ప్రశ్న. అదే సార్ అదేనా? అదే సార్ అదని నాకు అర్థమైంది మీకు చెప్పి. అదే కరెక్ట్. అయితే ఇక్కడ చాలా వరకు ఒక విషయాన్ని చెప్పడానికి సందర్భాన్ని బట్టి అనేక పదాలని వాడినప్పటికీ, సో ఆ పదము యొక్క ఆ సందర్భములో చూడండి, ఒక హారం ఉంది, అన్ని మణులే హారములు. సో ఆ మణిని ఎక్కడ ఏది పేరిస్తే అది అందంగా ఉండే హారం అవుతుంది, చూడగానే మనస్సును ఆకట్టుకుంటుంది అనే విధంగా ఒక డిజైనర్ ఆ మణుల్ని పొందుపరుస్తాడు అనమాట. అన్ని మణులే అయినప్పటికీ ఎక్కడెక్కడ దాని స్థానంలో అది పెడితే బాగుంటుంది అని అందంగా కనిపిస్తూనే పెడతాడు. అలాగే కృష్ణమూర్తి గారు ఒక పదాన్ని వాడినప్పుడు దానికి ఒక ప్రత్యేకమైన అర్థం ఇస్తూ దానికి సూట్ అయినట్టు చెప్తారనమాట. కానీ సారాంశంలో మనకేం తెలుస్తుందంటే ఈ పదాలు అన్నీ కూడా ఒక విషయాన్నే సూచిస్తున్నాయి. అది ఆ నేన్ని చూడటమే, ఆ నేన్ని గమనించడమే, గతము లేని దర్శనమే అది. సో ఆ గతం లేని దర్శనం కోసము ఇన్ని రకాల పదాలని వాడారు. మనకు అర్థం అవ్వడం కోసము ఆ పదజాలాన్ని ఆయన ఉపయోగించవలసి వచ్చింది అని మనకు అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్స్ సార్. వెల్కమ్. హలో. హలో, ఎవరండి? సార్ నేను నాగిరెడ్డి మాట్లాడుతున్నాను సార్. నాగిరెడ్డి చెప్పండి. సార్ ఏం లేదు సార్, అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక కోరికలు ఉన్నాయి కదా సార్, ఒక కోరికను మనము అర్థం చేసుకుంటే మిగతా అన్ని కోరికలు అర్థమైపోతుంది సార్. అంటే ఎగ్జాంపుల్ ఎట్లంటే నా ఎక్స్పీరియన్స్ లో ఒకప్పుడు నేను ఏదైనా కొద్దిగా నష్టం వస్తే భయంకరంగా బాధపడేవాడిని. డబ్బు ఏదైనా సడన్ గా ఏదైనా మనీ విషయంలో ఏదైనా తక్కువైనా ఏదైనా లాస్ అయినా చాలా బాధపడేవాడిని. అసలు ఇంకా మైండ్ అప్సెట్ అయ్యేది అప్పట్లో మాక్సిమం మీ మాటలు వినక ముందు. బట్ ఇప్పుడు మనీ విషయంలో అంతగా పెద్దగా బాధ ఉంది కదా, అట్లని నేను మనీ గురించి ఏదో మనకు అవసరాలకు అవసరం ఉంది, బట్ బాధ ఎక్కువ ఉండేది కాదు, వెంటనే తగ్గిపోతుంది. బట్ 3-4 days బ్యాక్ నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే సార్, మా ఊర్లో చెప్పాను ఇంతకు ముందు కూడా మీకు ఒకసారి జూమ్ మీటింగ్ లో, ఇల్లు మా అత్తగారి ఇంటి దగ్గర పల్లెటూరు, పైన గోడ కప్పు కూలిపోతుంది, చాలా పాతదంటే పాప మీద పడిపోతుందని చెప్పి నేను ఇక్కడ వేరే చోట ఉంటాను. సో అక్కడ పోయినప్పుడు పడిపోతాయని చెప్పి ఆ ఇల్లు తీసుకొత్తది కట్టించేసాను నేను, ఆల్మోస్ట్ వాళ్ళకంతా 10 లక్షలు పెట్టేసి. ఎందుకని అవసరం. ఇప్పుడు రీసెంట్ గా నేను ఇక్కడ కరీంనగర్ లో ఉంటాను, బట్ నేను ఉండే ఇంట్లో బయట బాల్కనీ ఉంది సార్. బాల్కనీకి బయట ఇప్పుడు వర్షాకాలం మొన్న సడన్ గా జస్ట్ ఒక 3 days బ్యాక్ బాల్కనీ నుంచి పెద్ద పెచ్చులు భయంకరంగా, అంటే అది ఎవరి మీద చిన్నపిల్లల మీద పడితే అంత స్పాట్ లో చనిపోతారు, అంత పెద్దగా ఊడి కింద పడిపోయింది. సో నాకు భయం అనిపించింది నాకు. మళ్ళీ ఇప్పుడు మా పాప కిందనే ఆడుకుంటారు, అసలు ఇసుక ఉంటుంది కిందనే, అంత పెద్ద ఇది ఎట్లా అంటే గేటెడ్ కమ్యూనిటీ టైప్, అంటే మెడికల్ కాలేజ్ సైడ్ కదా.
సో నాకు ఒక 2 days బాగా కొద్ది సంఘటన కాన్ఫ్లిక్ట్ వచ్చింది ఏంటని. తర్వాత మళ్ళీ ఇంకా ఎట్లయినా పోతారు అని, ఇది కట్టించాలండి నేను, ఇది పెద్ద ఇన్స్టిట్యూట్, ఇక్కడ పెద్ద అపార్ట్మెంట్స్, నేనైతే కట్టించి నా చేతులు ఏముందని జస్ట్ నేను సర్దుకొని పోయి జస్ట్ అయిపోయింది అట్లేం కదా. అంటే కొద్దిగా నాకు కాన్ఫ్లిక్ట్ అయితే వచ్చింది, బాధతో వచ్చింది. ఏం చేయాలి, కంప్లైంట్ చేస్తే నా ఒక్కని కంప్లైంట్ వల్ల ఎవరు వినడం లేదు. ఇక్కడ నేను చెప్పి చూశాను కానీ ఎవరు పట్టించుకోవడం లేదు. వేరే వాళ్ళు ఆ సంఘటన చూసింటే తెలిసింది. నేను ప్రత్యక్షం బయట ఉన్నాను, నేను చూడగానే పడింది అది పైనుంచి 3rd floor నుంచి పడింది సార్ కిందికి. సో అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు నాకు ఒక్క విషయం కాన్ఫ్లిక్ట్ గా అవుతూనే ఉంటుందా? 7 years నుంచి నేను వింటూనే ఉన్నాను, బట్ నాలో మార్పు రావడం లేదు. మీ జూమ్ మీటింగ్స్ 5 years నుంచి వింటూనే ఉన్నాను. ప్రతిదీ ఒక్కటి కూడా సింగిల్ కూడా మిస్ కానివ్వలేదు. ఎవరి వీక్ 100% విన్నాను. అయినా మార్పు కొద్దిగా వచ్చింది కానీ కంప్లీట్ రాలేదు. దాని అర్థం రాలేదు అనుకోవాలి, కొద్దిగా సగం అని కాదు, మార్పు రాలేదు. బట్ ఎప్పుడు వస్తుంది ఏంటి అసలు అంటే రావాలని అనుకోవడం లేదు కానీ అది ఏంటి అనేది దాని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. అది సార్ ఇక్కడ ఏమంటే మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఒక భయం అనేది మీకు కలుగుతుంది అని. సార్ అది ఎందుకు కలుగుతుంది అనేది, ఆ ఫీలింగ్ అంటే ఏంటి, దానికి పేరు పెట్టాం భయం అని. బట్ వాట్ ఈస్ దట్ ఫీలింగ్, వాట్ ఈస్ బిహైండ్ దట్ అనేది మనం చూద్దాం ఇప్పుడు. ఎందుకంటే ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ, ఒకటి అభద్రత, అంటే భద్రత కావాలనే కోరిక నుంచే అభద్రత పుట్టింది. భద్రత అనేది నిజంగా జీవితంలో ఉందా? మనీ విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, దేంట్లోనైనా. అయితే అలాగ లేదని మనము ప్రతిదీ గాలికి వదిలేయగలమా? అయితే దాన్ని ఎంతవరకు చూడాలి, ఎంతవరకు చూడకూడదు? అంటే ఆలోచనకు ఉండే ప్లేస్ ఏంటి, ఆలోచనకు లేని ప్లేస్ ఏంటి అక్కడ అని చూస్తే అక్కడ అవసరం. అది ఒక విషయం ఉంటే అటెండ్ అవుతాం. సపోజ్ అస్వస్థత ఉంది, సో శరీరం శాశ్వతం కాదు అని అలా వదిలేస్తారా? ఆ బాధ నుంచి విముక్తి ఎందుకు అవసరం లేదు, ఎలాగైనా చావు ఉంది కదా అని వదిలేస్తారు. అలాగే మరొక విషయంలో కానీ మరొక విషయం కానీ తీసుకుంటే ఉదాహరణకి అక్కడ అటెండ్ అవుతాము, కానీ ఫీలింగ్ లేకుండా అటెండ్ అవ్వడం ఒకటి, ఫీలింగ్తో అటెండ్ అవ్వడం ఒకటి. ఫీలింగ్ అంటే అక్కడ ఏమవుతుందో, నా వాళ్ళకి ఏమవుతుందో, నాకేమైపోతుందో అనే ఫీలింగ్. అంటే నా వాళ్ళు నాకు అనేటువంటి ఒక భావము ఒకటి వచ్చినప్పుడు ఏమవుతుంది, అది సెక్యూరిటీ కోరుకుంటుంది, శాశ్వతత్వం కోరుకుంటుంది. అందుకని దాన్ని మెయింటైన్ చేయడంలో సందేహం వస్తుంది. ఇలా చేస్తే బాగుంటుంది, మరి కానీ ఇలా జరిగిపోయింది, రేపొద్దుట అలా జరిగితే ఏమవుతుంది అని అలాంటి భయంతో ఒక యాక్షన్ తీసుకోవడం ఒకటి. సో ఇది జరిగింది ఈ ప్రదేశంలో కాబట్టి అక్కడ ఇది చెయ్యాలి అనిపించి ఇది చేయటం ఒకటి. అంటే టు అటెండ్ డైరెక్ట్లీ టు ది వాట్ ఈజ్, అంటే ఉన్నదానికి అటెండ్ అయ్యి అక్కడ ఏం చేయాలో అది చేయటం అనమాట, యాజ్ ఎ ఫ్యాక్ట్. బట్ ఫీలింగ్తో, ఒక భయంతో, అంటే నాకేమైపోతుందో, అంటే బికాజ్ ఐఎమ్ ఐడెంటిఫైడ్ విత్ మై ఫ్యామిలీ, విత్ మై సెల్ఫ్, విత్ ఎవ్రీథింగ్ కదా. సో అందుకని ఐడెంటిఫికేషన్తోనే నేను ఉంది కాబట్టి నాకేమైపోతుందో, అంటే నా ఫ్యామిలీకి ఏమైపోతుందో, నా వాళ్ళకి ఏమైపోతుందో అంటూ ఒక భయపడుతూ చేయటము ఒకటి. అంటే అక్కడ సైకలాజికల్గా ఒక అలజడి ఒకటి ఉందన్నమాట. ఆ అలజడితో, ఆ భయంతో చేయడం ఒకటి. సో ఇక్కడ చేయడం అనేది ఉంది అంచేత ఒక యాక్షన్ అనేది అలజడి లేకుండా చెయ్యగలమా అనేది ప్రశ్న. సెక్యూరిటీ భావం అనేటువంటిది ఏంటి, నేననేది కాలంలో కంటిన్యూ అవ్వాలి అనేది సెక్యూరిటీ. కంటిన్యూ కాదు, అది ఇన్సెక్యూరిటీ, ఇలాగే కంటిన్యూ కాదు. సో కాబట్టి అభద్రత అనేది నిజము, భద్రత నిజం కాదు. కాబట్టి అభద్రత నిజం, అభద్రత అనేది నిజమే. భద్రత
అనేది ఎందుకు ఆశిస్తున్నాం మనం? ఎందుకంటే భద్రత నాకు బ్రెయిన్కి కావాలి. ఎందుకంటే ఫంక్షన్ చేయాలంటే బ్రెయిన్ భద్రతలోనే పనిచేస్తుంది కనుక. సో ఆ భద్రతను నేను సైకలాజికల్గా నిర్మించుకుంటున్నాను. యాక్చువల్గా భద్రత లేదు తెలుసు, కానీ మానసికంగా ఒక భద్రతని నిర్మించుకునే ప్రయత్నము కంటిన్యూగా అహర్నిశలు చేస్తున్నాను. ఇదే కదా సెల్ఫ్ చేసే పని. కానీ ప్రతిసారి జీవితం ఏం చెప్తుందంటే విఘాతం కలిగిస్తుంది. అంటే ఆధారపడిన వాళ్ళు దక్కకుండా పోవడము, పేరు పోవడము, కీర్తి పోవడము, లేదా అంటే ఉద్యోగం పోవడము, లేదా పదవి పోవడము, రాజకీయాల్లో పూర్తిగా భ్రష్టత పొందడము, లేకపోతే ఏదో ఒకటి జరుగుతుందన్నమాట. ఏది బాగా ఆశిస్తామో దానికి విఘాతం కలుగుతుంది. అంటే కంటిన్యూషన్ అనేది భద్రత, కానీ నిజంగా భద్రత లేదు అనేటువంటి విషయం మనకి జీవితం ఎప్పటికప్పుడు మేలుకొల్పుతూ తెలియపరుస్తుంది. మేలుకొని భద్రత లేదు అని తెలుసుకొని మనము జీవించడంలో భద్రత ఉంది. భద్రత ఉందంటూ భ్రమపడుతూ భద్రత లేని ఒక జీవితాన్ని జీవించడంలో మళ్ళీ సంఘర్షణ ఉంది. ఇది మీరు తెలుసుకోవాల్సిందని నేను భావిస్తున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. Sir, can I come in, sir? ప్లీజ్ సార్, ప్లీజ్ ఆనంద్. I mean, I'll add to what you said. Can a third floor nunchi aim padin, sir? He'll in front of his. రూఫ్ లో ఉండేటువంటి ఒక పెద్ద పార్ట్ సిమెంట్ ప్లాస్టింగ్ చేస్తారు కదా, ఒక భాగము అక్కడి నుంచి పడిపోయింది, ఊడి పడిపోయింది. పడిపోయింది. I mean, the way I look at it, sir, I mean, yes, if it happens when my children are playing, you know, I mean, or it happens where I am living, then definitely there's a fear in me. And now that fear, I need to understand. It is essential. It protects me. It protects my children. Fear protects me from doing dangerous things. It protects me, you know, from wild animals, etc., etc. Functionally, fear is all right, but when I exceed that, it becomes it turns psychological. That's where the problem arises. But otherwise, Telugu sir, Telugu ఆనంద్ గారు, సారీ, కొంచెం మధ్యలో ఉన్న తెలుగు వాడండి సార్, కొంచెం పదాలు. కృష్ణమూర్తి గారు అప్పుడప్పుడు తెలుగు వాడడానికి ప్రయత్నించేవారు, కొన్ని అలాగైనా ప్రయత్నించింది. అంటే నేను మాట్లాడే తెలుగు కూడా కొంచెం తెలంగాణ స్టైల్ సార్, అది అట్లా అనమాట. సో మీరు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మాట్లాడేది నాకు అర్థమయ్యలేదు అనమాట, కొంచెం అర్థమవుతుంది. బిగ్ వర్డ్స్ అనమాట. సో I've lost track now. Yeah. So it is essential, sir. I mean, if it happens, then my apartment ayindante, sir, definitely I'll take some action. I'll complain. And aim afterwards is a different issue. Well, whether they're going to take action or not. In fact, I mean, sir. So, I mean, first I need to take an action to score that is essential. So that is what it is, sir. And what happens later is a different issue. I mean, definitely I'll fight chestan. I mean, I have to, because, you know, I mean, tomorrow my children playing it's a problem, or if I am walking there, it's a problem. So something has to be done. And every living being is driven by pain and pleasure. Every living creature. It wants pleasure and it avoids pain. So that is natural. There is no denying it. Now, what Krishnamurti talks about, you know, that which turns into psychological, that is very essential for me to understand. Something has happened, I need to take action. What happens, what does not happen is a different issue. So that is one, sir. In quote is, sir, I mean, coming to what the previous people have also maatladinante, what is that? The Krishnamurti also says, what is truth? What is actuality? What is could be God also. That's what he says. So when I remain with it, so I need to understand the enta profound. When I say I remain with what is ante, it's extremely profound thing.
not everybody can do it. So after reading Krishnamurti, and if I start saying, I remain with what is, it is, I need to question that. Then can I see there's motive in me? Very certainly there's a motive. I want to know what is. So when he says what is, could be God, could be actuality. Now, where does actuality, which is the unknown, and I am the known? So what is what you are, the actual? But my conditioning, kada, I have to move away from it. All the time I move away from it. I want to become something, or I don't want to be something. So that gets me into conflicts, Saramata. Even when I say I was with what is, there's a motive, there's a conflict. Then I don't understand. Despite being with what is, I'm unable to know understand what it is. See the conflict which is coming from that. Yes, sir. I think I'll end with that, sir. Okay. I'm getting a call. I'll get back to you all, sir. I'll get back to you. Thank you. సార్ నాకు క్వశ్చన్ సార్. చెప్పండి సార్ మనందరము మరి సేమ్ ఆయన క్వశ్చనే మళ్ళీ అడుగుతున్నాను సార్. మేము కూడా అలాంటివన్నీ మనం అందరం కూడా ఫేస్ చేస్తానే ఉంటాము. అక్కడ మన అనుకున్నప్పుడు వెంటనే చేయగలిగాము. అదే మరి ఓవరాల్ సొసైటీలో ఉన్నప్పుడు మరి మన డబ్బు ఖర్చు పెట్టి కూడా మనం ఆ పని చెయ్యొచ్చు, కానీ ఎందుకు చేయలేకపోతున్నాం సార్? అక్కడైతే మనం ఎవరో కోసం హెల్ప్ కోసం ఎదురు చూస్తాము. అదే మన ఫ్యామిలీ ఇమీడియట్ గా సఫర్ అవుతుందంటే అప్పు చేసో ఏదో ఒకటి చేసి అది చేస్తాము జనరల్ గా. మరి మన హలో మీ వాయిస్ రావట్లేదు. మ్యూట్ లో ఉన్నారు సార్. క్వశ్చన్ వినిపించిందా సార్? మీరు మాట్లాడుతుండగా మధ్యలో ఆగిపోయింది. అంటే వెళ్ళిపోయారా ఏంటో తెలియదు. కాదు సార్, మనం అదే మన ఫ్యామిలీకి అనుకోండి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని ఏదో ఒకటి చేయగలుగుతున్నాము. మరి మనం ఇన్ని కృష్ణమూర్తి టీచింగ్స్ విన్న తర్వాత మనం అందరం ఒకటే, ఆ కాన్షియస్ అంతా ఒకటే అని మనకి తెలుస్తున్నా ఇమీడియట్ గా మన ఓన్ పాకెట్ నుంచి అక్కడ చేయకోకుండా ఎవరో చేయాలని ఎందుకు ఎదురు చూస్తాము? అంటే ఆయన అలా అని నేను చెప్పట్లేదు, మన అందరం సేమ్ గానే ఉంటాం కదా, అలాగా ఎందుకు అవుతుంది అనేసి అడుగుతుంది. ఇక్కడ సాధారణంగా సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ ఉంది కదమ్మా, ఉంది, లేదు కాదు అని అనలేము. అయితే అక్కడ ఒక ఫ్యామిలీతో ఐడెంటిఫికేషను, తర్వాత బాడీతో ఐడెంటిఫికేషను, ఒక లిమిటేషను, ఒక సర్కిలు ప్రధానంగా ఉంది. అయితే అక్కడి నుంచి మనము దాన్నే ప్రధానంగా చూడటం జరుగుతుంది. అయితే అంతా ఒకటే అనేటువంటి విషయము చూసినప్పుడు మన ఆస్తులన్నీ, తర్వాత మన కుటుంబంలో ఉన్నదంతా, లేకపోతే లేనిదో ఉన్నదంతా కూడా అన్నీ డిస్మిస్ చేసేసి ఏదీ లేకుండా అక్కడ నీది నాది అనే ఇహపరాలు లేకుండా బ్రతకమని కాదు ఉద్దేశం. అక్కడ విషయం ఏమిటి అనేది మనం చాలా లోతుగా చూడవలసిన విషయం ఈ ప్రశ్నలో. ఎందుకంటే సైకలాజికల్గా ఉందనుకోండి, ఆయన ఏం చెప్తున్నారు, సైకలాజికల్గా లోపట ఉన్నది అందరిలోనే ఒకటే ఫీలింగ్స్, భయము, దుఃఖము, తర్వాత అసూయ, ద్వేషం. అంచేత నువ్వే మానవాళిలో ఉన్నావు, మానవాళి నీలోనే ఉంది అనేటువంటి విషయం ఒకటి ప్రస్తావించారు. తర్వాత సైలెన్స్లోకి వెళ్ళేటప్పుడు సెల్ఫ్ అనేది అక్కడ ఆగుతున్నప్పుడు ఉండేటువంటి ఒక నిశ్శబ్దం అనేది ఉన్నప్పుడు, ఒక ఇంటెలిజెన్స్ అనేది వచ్చినప్పుడు, ఏంటి ఆ ఇంటెలిజెన్స్? ఇంటెలిజెన్స్ ఈస్ నాట్ యువర్స్ ఆర్ మైండ్ బట్ ఎనీబడీస్, బట్ ఇట్ ఈస్ ఇంటెలిజెన్స్ అన్నారు. అంటే అది ఒకటే, ఆ తెలివి అనేది, ఆ నిశ్శబ్దం అనేది
ఆ ప్రేమ అనేది ఒకటే, అది నీ సొంతమో నా సొంతమో కాదు. ఇక ఆలోచనల దగ్గరికి వస్తే, ఆలోచనలు కూడా మీ ఆలోచనలు నా ఆలోచనలు అని లేవు. ప్రపంచంలో ఉన్నదంతా ఆలోచనలే. అంటే ఆ గతముతో కూడుకున్న ఆలోచనలతో నుండి ఆ కండిషన్డ్ కాన్షియస్నెస్, అంటే అదే ఉంది ప్రపంచం మొత్తం మీద. అంచేత ది ది కంటెంట్ ఈజ్ కాన్షియస్నెస్ అండ్ కాన్షియస్నెస్ ఈజ్ ది కంటెంట్ అని. అంటే రెండిటికి భేదం లేదు. ఆ కంటెంటే మీరు, ఆ కంటెంటే నేను. కాబట్టి ప్రపంచంలో అన్నీ ఒకటే అనే విషయాన్ని చూడగలుగుతున్నాం. అయితే బాంధవ్యాలలో దీని యొక్క ప్రభావం ఏంటి అనేది కూడా మనం చూడాలి. ఇలా మనం ఒక దర్శనం మనకు కలిగినప్పుడు బాంధవ్యాల్లో ప్రమాదం అంటే దాని యొక్క ప్రభావం ఏంటి? ఆ ప్రభావం ఏంటి అంటే ఎవరిని చూసినా జాలి కలగచ్చు, ప్రేమ కలగచ్చు. తర్వాత ఇంకోటి ఏంటి, వాడు వేరు నేను వేరు అనే భావన అక్కడ కలగకుండా ఏంటంటే అక్కడ ఆ భావన ఎందుకు వస్తుంది? ఇమేజెస్ వల్ల. నా గురించి నాకు ఇమేజెస్ ఉన్నాయి, అలాగే అతని గురించి కూడా నాకు ఇమేజెస్ ఉన్నాయి. ఈ ఇమేజెస్ వేరువేరుగా ఉండేటప్పుడు అక్కడ ప్రేమ భావం కలగదు, కొత్తగా ఏది చూడలేరు. అంటే బాంధవ్యాలలో ప్రేమ అంటే ఒకరు ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చేయడం కాదు, లేకపోతే వారు ఇచ్చిందంతా తీసుకోవడం కాదు, అదేది ప్రేమ కాదు. అంటే అక్కడ ఏంటి అంటే వేరుపాటు భావం అనేది సైకలాజికల్గా పోయి అక్కడ ఒక మనిషితో తాను వేరు వారు వేరు అనే భావంతో అభిప్రాయాలతో చూడకుండా ఒక్కటిగా చూడటం వల్ల కొత్తగా భార్యని చూడటం అంటారు, కొత్తగా భర్తను చూడటం అంటారు, కొత్తగా ఇరుగు పొరుగు వాడిని చూడడం, కొత్తగా పని మనిషిని చూడటం అంటారు. అంటే ఏంటి కొత్తగా చూడడం అంటే ఏంటి? అభిప్రాయాలు అనే పాత భావాలు లేకుండా ఆ మనిషిని చూసినప్పుడు కొత్తగా ఆ కొత్తగా చూసినప్పుడు ఒక బాంధవ్యం ఉంది. అయితే అలా చూడనప్పుడు బాంధవ్యం ఎక్కడుంది అని అడుగుతున్నారు. అంటే నా గురించి నాకు అభిప్రాయాలు, మీ గురించి మీకు అభిప్రాయాలు, అలాగే మీ గురించి నాకున్న అభిప్రాయాలు, ఇవి ఉన్నప్పుడు అభిప్రాయాలు అనే విషయంతో ఒకరినొకరు చూసుకుంటున్నప్పుడు అక్కడ బాంధవ్యం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. అభిప్రాయాల మధ్యనే బాంధవ్యం, మనిషికి మనిషికి మధ్య బాంధవ్యం లేదు కదా అని అడుగుతున్నారు. ఎప్పుడైతే అది పోయిందో అప్పుడు మనిషి ఈ ఇమేజెస్ లేకుండా చూడడం జరుగుతుందో, జరిగినప్పుడు ఏమవుతుందమ్మా, కొత్తగా చూసినప్పుడు అక్కడ అభిప్రాయాలు లేవు, అక్కడ ఒక ప్రేమగా మాట్లాడడం, ప్రేమగా వినడం, ప్రేమగా చర్య చేయటం, ఇది జరుగుతుంది. అంటే అక్కడ ఎవరికి ఎవరు పోషిస్తున్నారు, ఎవరికి ఎవరు డబ్బు ఇస్తున్నారు, నేను నా కొడుకు ఇచ్చినట్టు ఇంకొక పేదవాడికి ఆస్తంతా రాసిచ్చేయగలనా లేకపోతే ఇవ్వనా, ఈ క్వశ్చన్స్ రావు. అక్కడ ఏముంటుందంటే బాంధవ్యంలో అక్కడ కృష్ణమూర్తి గారు అక్కడ నడుస్తుంటే ఎవరు పేదవాడు వచ్చి డబ్బులు అడుగుతాడు, కానీ ఆయన దగ్గర ఏ చిల్లర ఎప్పుడు జేబులో పెట్టుకోడు. అందువల్ల ఏంటంటే లేదు, ఆయన దగ్గర ఇవ్వడానికి లేదు. కొన్ని ఇంటికి రమ్మని అనలేదు, ఏది చేయలేదు, కానీ ఏమన్నారు అక్కడ చూసి అతనికి ఒక భావం కలిగి ఒక ప్రేమ భావంతో చూశారు అతను. ఆ చూపు మనకు తెలియదు, కానీ ఆ చూపు, ఆ అనుకంప, ఆ దయ, ఆ కరుణ, ఆ ప్రేమ ఎప్పుడైతే ఒక వ్యక్తి అనేవాడు లేకుండా ఒకటి కలిగిందో, ఆ ప్రేమ ఒక వ్యక్తిది కాదు కదా, అటువంటి ఒక ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ అది. ఆ ప్రేమ వెళ్ళి వాడిని తాకగానే ఆ ప్రేమ మహదాశీర్వాదం అన్నమాట. అక్కడి నుంచి వాడి జీవితమే ఒక విధంగా టర్న్ అయిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఒక డబ్బు ఇస్తే అది అశాశ్వతం, ఒక అన్నం పెడితే అది అశాశ్వతం. తర్వాత ఇంకొకటి ఏదైనా వాడికి ఇచ్చామనుకోండి, వాడిలో ఏ రకంగా అహం పోదు, కానీ అహం లేనటువంటి ఒక స్థితిని వాడికి కల్పిస్తే, ఇప్పుడు నీలో అహం పోయిన తర్వాత ఒక ఆనందం వచ్చిందమ్మా, నాకు ఆనందం లేదు, మీరు వచ్చి చెప్పారు ఇది ఎంత ఆనందమో అని, మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు అన్నాను. అప్పుడు మీరు నా స్థాయికి దిగిపోయి నాకు అర్థమయ్యేలాగా నా బాధల గురించి, నా ఆలోచన విధానం గురించి
ఓపికగా నాకు చెప్తున్నారు అన్నీ. సో ఏదో ఒక క్షణంలో తటాలు నా సత్యాన్ని చూశాను. చూసి అప్పుడు నాలో ఒక పరివర్తన కలిగింది. పరివర్తన కలిగితే నిత్యము ఏదో ఒక ఆనందము, ఒక తృప్తి, ఒక ఏదో ఒక ప్రశాంతత నన్ను ఆవరించే ఉందన్నమాట. సో ఆ భిక్ష నాకు పెట్టారు కదా మీరు, ఇంతకన్నా గొప్ప భిక్ష ఏం కావాలి? కాబట్టి ఒకరు నిజంగా ఇవ్వవలసింది వారి ఆస్తి కాదు, లేదా అంటే వారి తాలూకా కుటుంబాన్ని సమర్పించడం కాదు, లేదా వారిని వారు అర్పించుకోవడం కాదు. కానీ అక్కడ తాను లేనటువంటి ఒక స్థితి ఎలాగైతే తనకి కలిగిందో ఆ జ్ఞానాన్ని ఇంకొకరికి ప్రసాదించడం. అందుకే ప్రధానమైన బాధ్యతలో త్యాగం ఉంది. ఆ బాధ్యత ఏంటంటే నన్ను నేను మార్చుకోవడం. అదే నేను అనేది వాటీజ్లో ఉంది. దాన్ని నిరంతరం ఎవరైతే చూస్తూ ఉన్నారో ఆ గతం లేకుండా వారిలో కలిగిన పరివర్తన ఇతరుల మీద తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. అది ఏ యొక్క వితరణ కన్నా, దానం కన్నా, లేదా మరొక దానికన్నా, ఫిజికల్గా చేసే ఏ విషయం కన్నా కూడా చాలా 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 గొప్పది. కాబట్టి అది నాశనము లేనిది. అది దుఃఖము లేని స్థితిని ఒకరికి కల్పించటం అనేది ఒక అసాధారణమైన విషయం. అయితే దుఃఖము లేని స్థితిలో ఉన్నవాడే ఆ స్థితిని కల్పించగలడు. ఆ స్థితి మనలో లేదు గనక అదే మన పేదరికం. అంచేత మనం పేదవాళ్ళమని గుర్తించాలి మనం. కాబట్టి మనం ఆ ఐశ్వర్యవంతులను కాము. కాబట్టి ఆ ఐశ్వర్యం మనం గడించాలి. ఆ గడించినప్పుడు ఆ ఐశ్వర్యం అందరిది అవుతుంది. అది మంది మాత్రమే కాదు, అది ప్రేమ యొక్క ఒక గొప్ప గుణం అన్నమాట. సార్ ఆ స్టేట్ రావాలంటే అసలు మనం వేరే స్టేట్ ఆఫ్ మైండ్ సార్. అది ఆ ఆలోచన విధానమే వేరే స్టేట్ ఆఫ్ మైండ్ అదే సార్. కదమ్మా కావాలి. ఫిజికల్గా ఏం చేస్తున్నాం అనేది కాదు, సైకలాజికల్గా మనము మనిషి అంతమవుతాడా అనేది చాలా ముఖ్యం. ఆ దానివల్ల ఫిజికల్గా ఏం చేయాలనేది, ఏం చేయకూడదనేది ఆలోచన చేత నిర్మించబడదు. ఆ ఇంటెలిజెన్స్తో ఆటోమేటిక్గా జరిగిపోతుంది. సో ఆ స్థితిని మనం పొందాలి. లేకపోతే మన ప్రశ్నలన్నీ పెరిఫరీలో ఉంటాయి, అంటే బయట బయట ఉంటాయి అన్నమాట. దానికి సమాధానాలు కూడా పెరిఫరీలోనే ఉంటాయి. కాబట్టి అవి మన ఇంటెలెక్చువల్ సాటిస్ఫాక్షన్ కోసమే జరుగుతాయి, కానీ ఆ సమాధానాలు మళ్ళీ డౌట్స్ వస్తుంటాయి. కాబట్టి అన్ని డౌట్స్ తీరేటువంటి ఒక విషయం ఉంది. డౌట్స్ పుట్టించేదేదో అది ఆగిపోవాలి ఫైనల్గా. ఇంకొక చిన్న కామెంట్ యాడ్ చేయనా సార్? చెప్పండి శివ గారు. సార్ ఇక్కడ సెన్సిటివిటీ ఉన్న, సెల్ఫ్కు ఉన్న సెన్సిటివిటీని వాట్ ఈజ్ లో చూస్తే కూడా మనకు అక్కడ ఆటోమేటిక్ గా ఆ స్థితి తెలుస్తుంది. కరెక్టేనా సార్? సెల్ఫ్కున్న సెన్సిటివిటీ ఏంటి? మై ఫ్యామిలీ ఆర్ డివిజన్స్ ఆర్ చిన్న మాటకి గాయపడడం, చిన్న మాటకి పొంగిపోవడం, ప్రతి పరిస్థితులకి ప్రభావానికి గాలికి ఊగుతున్న మొక్కలాగా, ఆకులాగా చెదిరిపోవడం. ఇలాగా ఆ సెన్సిటివిటీ అనేది ఏంటి అంటే సెల్ఫ్ చిన్న విషయాలకి చలించిపోవడం అన్నమాట. ఆ సెన్సిటివిటీ అది వాట్ ఈస్గా వస్తుంది కదా. ఆ చలనం గమనిస్తే అక్కడ ఆటోమేటిక్ గా డిజాల్వ్ అవ్వడము, అంటే ఆ సెన్సిటివిటీని గుర్తించడం. ఆ సెన్సిటివిటీ సెల్ఫ్ ఉన్నది, నేను అనే దానికే ఉన్నది. అది కానీ ఉండాల్సిన సెన్సిటివిటీ యూనివర్స్ కు ఉండాలి, అంటే నేను లేని దానికి ఉండాలి. అంటే సెన్సిటివిటీ అనేది ఏంటి అంటే ఇక్కడ గాయపడ్డం కాదు ఆ సెన్సిటివిటీ. అంటే ఇది సెల్ఫ్కి తెలిసిన సెన్సిటివిటీ ఇది. కానీ టు ఫీల్ ఫర్ ఎవ్రీథింగ్ అనమాట. దాన్ని చూసి ఫీల్ అవ్వగలిగే ఒక స్థితి. అలాగా దాని నుంచి ఒక ప్రేమోద్భవం జరుగుతుంది, ప్రేమ అనేది కలుగుతుంది, ఒక అనుకంప, ఒక దయ కలుగుతుంది. అంచేత ఒక చింపి గుడ్డలతో ఉన్న పేదవాడిని చూసి స్పందించగలగటం, అలాగే ఒక బాధకి గురవుతున్న వాడిని స్పందించగలగటం, తర్వాత ప్రకృతిని చూసి స్పందించగలగటం,
అలాగే ఒక నేలని చూసి స్పందించగలగడం. ఇక్కడ ఇది అది అని లేదు. దేన్ని చూస్తే దాన్ని చూసి స్పందించగలిగే స్థితి, సెన్సిటివ్ టు దాట్. అంటే దానికి ఎప్పుడైతే ఆ సున్నితత్వం హృదయంలో కలుగుతుందో, హృదయంలో కలగాలి. మనసులో కలిగే సున్నితత్వం ఏంటి? బ్రెయిన్లో, అది ఈగో సెన్సిటివిటీ. బట్ ఇక్కడ కలిగే సెన్సిటివిటీ ఏంటి? ఇట్ ఈస్ రిలేటెడ్ టు హార్ట్. అంటే అక్కడ హృదయ స్పందన వస్తుంది. ఆ హృదయ స్పందనతో ఏమవుతుంది? కేర్ వస్తుంది. ఆ కేర్లో లవ్ ఉంటుంది అన్నమాట. సో ఇలాగా ఆ సెన్సిటివిటీ అనేది లేకనే ఈరోజు జంతు మాంసాలు తినడం, జంతువుల్ని వధించడం, ఇష్టానికి నోటికి వచ్చిన మాటలు ఇతరులను ఆడి గాయపరచడం, తను గాయపడడం, ఇలాగ రకరకాల విధ్వంసాలు, యుద్ధాలు, ఇవన్నీ కూడా ఆ సున్నితత్వం లేకనే కదా అయింది. అదే ఆ సున్నితత్వం. ఆ సున్నితత్వం రావాలి అంటే మనిషి తన ప్రవర్తనని, తన మాట తీరుని, తను చేస్తున్న పని అన్నీ మళ్ళీ మొదటికే వస్తాం. అది అర్థం చేసుకుంటే కానీ సున్నితత్వం రాదు. వన్ హ్యాస్ టు అండర్స్టాండ్. నాగరాజు గారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఐ హ్యావ్ ఏ స్మాల్ డౌట్ సార్. ఇప్పుడు కొంతమంది మనుషులు వికలాంగులుగా, సో చేతులు లేకుండా అలా పుడతారు కదా. కొంతమంది ఏమంటారంటే అది గత జన్మల కర్మల వల్ల, గత జన్మల పాపాల వల్ల అని కొంతమంది అంటారు. బట్ నేనేమనుకుంటున్నానంటే అది హార్మోన్స్ ప్రభావం వల్ల, జన్యు లోపం వల్ల అలా పుడతారు అనేది నేను అనుకుంటున్నాను. సో ఇది ఎంతవరకు నిజమని చెప్పొచ్చు అనేది డౌట్ సార్. సో దీన్ని రియల్ టైమ్ ఒక ఎగ్జాంపుల్ సో అండ్ సైంటిఫిక్ గా చెప్పగలరని అనుకుంటున్నాను సార్. అంటే వేరే వాళ్ళు గత జన్మల పాపాల వల్ల అది ఇది అని చెప్తారు, కర్మల వల్ల అలా పుట్టారు వాళ్ళు అంతే అని చెప్తారు. సో బట్ ఇది జన్యులోపం వల్ల కూడా అలా పుడతారు కదా అనేది ఒక అభిప్రాయం సార్. సో ఇది ఎలా చెప్పగలరని డౌట్ సార్. ఒక్కొక్కరు ఒక ఫిలాసఫర్ ఒక ఆన్సర్ చెప్పచ్చు, లేదంటే ఒక సైంటిస్ట్ ఒక ఆన్సర్ చెప్పచ్చు, ఇలాగ ఒక ఫిజిసిస్ట్ ఒక ఆన్సర్ చెప్పచ్చు, అలాగే ఒక కెమికల్ రియాక్షన్ గురించి మాట్లాడుతూ మరొక ఆన్సర్, సైకాలజీ ఒక ఆన్సర్ చెప్పచ్చు. సో ఒక్కొక్కరు ఒక కోణంలో ఇచ్చిన ఆన్సర్ కాదు అది. కానీ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే జీవితంలో సఫరింగ్ అనేది ఉంది. అయితే సఫరింగ్ అనేది ఎలాగొచ్చింది, అది దాని నుంచి దాటి వెళ్ళగలమా? అసలు సఫరింగ్ యొక్క స్వరూపం ఏంటి, మనిషి ఎందుకు అంత సఫర్ అవుతున్నాడు, అంత స్ట్రగుల్ అవుతున్నాడు అని చూసేటప్పుడు అది నాలోని బయట ప్రపంచంలోనే ఉంది ఆ సఫరింగ్ అనేది. సో దట్ వీ హ్యావ్ టు సీ అన్నమాట. అండ్ ది ఆన్సర్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ దాట్ ఐ థింక్. ఎందుకంటే ఎవ్రీ ఆన్సర్ ఈజ్ కండిషన్డ్ ఆన్సర్. సో ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎన్ ఆన్సర్ ఫర్ దట్. టైం అయింది. వీఆర్ క్లోజింగ్ ఇట్ సార్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ సార్. Thank you, sir. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ సార్.